జరగబోతుంది. నీవు చేసేటువంటి స్తుతి ద్వారా యెరికో శపితమైన గోడలు కూలిపోబోతున్నాయి. నీవు చేసే స్తుతుల ద్వారా చెరలు ప్రాంతాలు కాబోతున్నాయి. రక్షణకు ద్వారాలు తెరవబడుతూ ఉండగా, రక్షణకు ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయి. ప్రభు రక్షించబోతూ ఉన్నాడు. స్వరాలైతే బిగ్గరగా ప్రభుని స్తుతించుదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలయ్యా. ఓ లాహీనా బారాకే లేషదరినా బాలాకే అరబలాషదే. ప్రతి ఒక్కరు కూడా స్తుతులు చెల్లిస్తూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తుతి యాగాన్ని అర్పించుదామా? ఆత్మచేత నింపబడుతూ హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలయ్యా, వందనాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు దూరం తొలగించావు అతిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుని ఆరాధించేద్దామా? నీకు నాకు మధ్య దూరం తొలగించావు అదిలుండలేక. నా ఆనందం కోరేవరా, నా ఆశలు తీర్చేవరా. నా ఆనందం కోరేవరా, నా ఆశలు తీర్చేవరా. క్రియలున్న ప్రేమనిది నిజమైన ధన్యతన. ప్రతి ఒక్కరు వేసేనామని ఈరోజు నామాన్ని పలుకుతూ ఉండగానే అపవాది కోట గోడలు కూలిపోబోతున్నాయి. యేసు నామాన్ని నువ్వు పలుకుతూ ఉండగానే ప్రతి శాపము తొలగిపోబోతుంది. ప్రతి కీడు ప్రభువు లయపరచబోతున్నాడు. దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు ప్రభువు జరిగించబోతున్నాడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చదవా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించకుండా మనం ఉండగలమా? యేసయ్యా. ఆమేన్. దేవదూతల ఆరాధన జరుగుతూ ఉండగా ఇదిగో ప్రభు సన్నిధి మన మధ్యలోనే ఉన్నది. ఆయన అభిషేకం మన మధ్యలో కుమ్మరించబడబోతుంది. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ నీ మీదకి దిగుతూ ఉండగా, ఆయన ప్రభావము నిన్ను కమ్ముకొనుచూ ఉండగా ఇంకా 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 దగ్గరగా ఆత్మవశులమే ప్రభుని స్తుతించుదాం. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. ఆమె రాత్రి అదే జరుగుతుంది. నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి. కృతజ్ఞత హృదయముతో ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపంతో ప్రభువుని ఆరాధించుదామా? నేను పాపినని గ్రహించగానే నీ మేళ్ళకు అలవాటయ్యే నీ పాదముల్ బదలాకునే. నీ మేళ్ళకు అలవాటయ్యే బదలాకుంటే నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. ప్రతి ఒక్కరు యేసు నామమును పలుకుదామా? యేసు నామము దయ్యములు గడగడవడికి పోతాయి. యేసు నామమును పలుకుతూ యేసు నామములోని స్వస్థత, యేసు నామములోని అభిషేకము, యేసు నామము ద్వారా విడుదల. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే పాపములు చేశాను నేను తల ఎత్తలేను క్షమించగట్టి నీ మనసు దాచింది నారధనలో నా హృదయము నీతో నీకు వేరై మనలేనని నా హృదయము నీతో నీకు వేరై మనలేనని అతిశయించగ నిత్యమో నిన్నే కలిగి ఉన్నందుకు యేసయ్యా 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 ప్రతి ఒక్క యేసునామని పలుకుదామా యేసయ్యా 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 ప్రతి ఒక్కరు హృదయపూర్వక ఆత్మచేత నింపబడుతూ యేసునామని పలుకుదామా యేసయ్యా 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 ఓలాహినా బరకే షందరినా బరకే రేబా షందరిలా కియానా బరలా షహీద్ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ పంపబడుతున్న సమయం ఇది యేసయ్యా 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 పలుకుతూ వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు యేసయ్యా దేవుని యొక్క దేవుని జాలు దేవుని కరుణ దేవుని కనికరము మన మీదకి దిగి వస్తూ ఉండగా ఆయన ప్రేమ మన మీద అపరిమితముగా ఉండగా ఆయన ప్రేమ మన ఈనాటి వరకు కూడా బ్రతికిస్తూ ఉన్నదని మనకు కృతజ్ఞతతో హృదయపూర్వకంగా దేవుని స్తుతించుదామా హల్లెలూయా 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 యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రం స్తోత్రం నన్ను ఎందుకు ప్రేమించినావో నాలో ఏ మంచి చూసావో మమ్మల్ని ఎందుకు ప్రేమించావో కారణము లేదయ్యా వందనాలయ్యా స్తోత్రాలయ్యా స్తోత్రాలు ప్రభు తండ్రి ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను
అడగలేరనా ఏ జవాబు చెప్పలేవయ్యా అడిగి అడిగి అలసిపోయినా నన్ను ఎందుకు ప్రేమించినావో నాలో ఏ మంచి చూసావో రెండు సన్నాతో పాటు కలిసి నన్ను ఎందుకు స్వరమెత్తి చెప్దామా నాలో ఏ మంచి చూసావో ఏ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడగలేరనా ఏ జవాబు చెప్పలేవయ్యా అవునయ్యా అడిగి అడిగి అలసిపోయినా నీ ప్రేమనే పాడనా నాసనే చెప్పనా నీ ప్రేమనే పాడనా నాసనే చెప్పనా చెప్పనా ప్రేమనే పాడనా ఆసనే చెప్పనా ప్రేమని విరిగి నలిగిన హృదయాలతో ప్రభుని ఆరాధించుదామా గుండెలో నిండి ఉన్న ప్రేమనే పాడనా చెప్తారా గుండెలో నిండి ఉన్న ప్రేమనే పాడనా మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా మనసులో నీ మనసులో దాచుకున్న ప్రేమను ఆశను ప్రభుకు చెప్పగలవై రాత్రి ఆయన నీ ఆశను తృప్తిపరచడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు మీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా నాతో కలిసి ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టుకుంటూ బిగ్గరగా ఆఖరిసారి దేవుని నీ నోరులతో దేవుని స్తుతించాలి నోరారా ప్రభుని స్తుతించాలి గడప కమ్ముల పునాదులు కదిలే విధముగా ఎరికో గోడల చుట్టూ క్షయధ్వనులతో కేకలు వేసి వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎరికో బలమైన గోడలు కూలిపోయాయి కదా శాపము తొలగిపోయింది కదా దేవుని యొక్క మహిమ దిగి వచ్చినట్లుగానే ఈ రాత్రి దేవుని అభిషేకాన్ని అనుభవించబోతున్నావు దేవుని శక్తిని మీదకి దిగి రాబోతుంది అలా శకరే బాలా షద్దరినా బాల్ యేసయ్యా మీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా మమ్మల్ని ఎందుకు ప్రేమించావు కారణము లేదయ్యా కారణము లేని నీ ప్రేమ కొరకు అయ్యా మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించారు ఎంతగా మీరు కనురెప్పవలే కాపాడుచు ఉన్నారు అయ్యా వాటిని మేము వర్ణించలేమయ్యా నీ ప్రేమ కొరకు స్తోత్రాలయ్యా అయ్యా ఏ యోగ్యత ఏ మంచితనము అయ్యా ఏ మంచి లక్షణము మాలో లేకపోయినను మా మీద నీ కన్ను దృష్టి ఉంచి కేవలం నీ కృప ద్వారా అయ్యా ఎడతెగక నిలిచే నీ వాత్సల్యత ద్వారా మమ్మలను కాపాడుచు ఉన్నారు ప్రభువా అందుకు మీకు స్తోత్రాలయ్యా మీకు స్తోత్రాలయ్యా ప్రభువా తండ్రి యేసయ్యా మీకే స్తుతి స్తోత్రాలు నాయన అయ్యా సేవకుడితో మారకనైనా ప్రభువా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ దర్శించిన ఆయన ప్రభువా మీరు రక్షించాలనే ఆశతో తండ్రి అయ్యా ఆయనకు దేవుడిచ్చిన భారాన్ని బట్టి తండ్రి ఈ కూడికలు ఏర్పాటు చేస్తుండగా ఈ కూడికల ద్వారా ఆయన ప్రభా పాల్గొంటున్న ప్రతి ఒక్కరిలో ఒక నూతనమైన కార్యము జరిగిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి అయ్యా వచ్చిన ఏ ఒక్క బిడ్డ కూడా ఆయన ప్రభా
అయ్యా ఏం పొందుకోకుండా వెళ్ళకూడదు తండ్రి. అయ్యా ఈ ఆరాధనలో తండ్రి మీ హస్తాలు ప్రతి ఒక్కరిని తాకిని అని మేము నమ్ముతున్నాం ప్రభా. ఆ హస్తాలతో ప్రతి ఒక్క బిడ్డ తాకబడ్డారని మేము నమ్ముతున్నాం తండ్రి. అయ్యా మీ గాయపడ్డ హస్తము ద్వారా నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డని తాకినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ ఏ కష్టంలో వచ్చి ఉన్నారు, ఏ బాధలో వచ్చి ఉన్నారు, ఏ వేదనలో వచ్చి ఉన్నారు, ఏ అవసరతలో వచ్చి ఉన్నారు, అయ్యా ప్రతి ఒక్కరి హృదయంలో యొక్క భారం మీకు తెలుసు తండ్రి. ఆ భారమును తొలగించగలిగినటువంటి ఆ మహాకృప చేత ఆయన ప్రభ ప్రతి ఒక్క బిడ్డని నింపండి తండ్రి. నిలబడుతున్న నీ దాసుని మరుగుపరచండి. దాసుని మీ యొక్క శక్తి చేత, మీ ప్రభావము చేత నింపండి తండ్రి. అయ్యా మీ ఆత్మశక్తిని నాయన ప్రభా మీ సేవకుడి మీద కుమ్మరించమని తండ్రి. వాక్కు వెలువడుతుండగానే కడబోర శబ్దము వినబడుతున్నప్పుడు కలుగు భయమును కలిగించమని తండ్రి. ప్రతి ఒక్కరిని మీ రాజ్యము కొరకు సిద్ధపరచమని తండ్రి. ఒక నూతనమైనటువంటి ఆత్మ, నూతనమైన క్రియను తండ్రి, అయ్యా నూతనమైన కార్యమును ప్రతి ఒక్క బిడ్డ పొందుకొని తండ్రి సంతోషంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళుటకు సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కొంచెం మీకు దేవుడు ఇచ్చిన మనకి ఆ రెండు చేతులను పైకెత్తి ఒకసారి గట్టిగా దేవుని స్తుతించుదామా. హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే నాకు సమయం ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని అనుగ్రహించిన దేవాదేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా డేవిడ్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు. గడిచిన సంవత్సరంలో జరిగిన ఉపవాస ప్రార్థనలో మా చిన్ని సంఘాన్ని అన్నగారు దర్శించి మంచి అమూల్యమైన వర్తమానాన్ని అందించారు. అదేవిధంగా ప్రభు యొక్క ఉద్దేశాన్ని, ప్రభు యొక్క చిత్తాన్ని తీసుకొని ఈరోజు నన్ను కూడా వారి యొక్క ఘనమైన పరిచర్యలోనికి ఆహ్వానించినందుకు మరొకసారి వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము ఎంత శక్తి కలిగినది అంటే, మీరందరూ కూడా చాలా మంది కూర్చున్నారు. కొంచెం గ్యాపులుగా నాకు తలకాయ అటు ఇటు తెచ్చుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా పర్లేదు. ఒకసారి దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. నాకు బాగా నడిపింపు వచ్చేది ఎలాగంటే, ప్రతి సందర్భంలో మీరు ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. వాక్యాన్ని మీరందరూ కూడా గ్రహించాలి. గ్రహించినట్లుగా ప్రభు మీకు మనసు ఇవ్వాలని ఎప్పుడైతే అన్నగారు చెప్పారో అప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఈ సంఘానికి ఏ వాక్యం కావాల్సి ఉంది? అన్నగారు మధ్య మధ్యలో హెచ్చరించినట్లుగా చెప్తూ ఉన్నారు. డేవిడ్ అన్నగారు ఏమనంటే, అయ్యా మంచి వాక్యం తీసుకురావాలి, బాగా సిద్ధపడాలి. పొద్దున కూడా అదే, నేను బాగా సేవకుడు బాగా ఈరోజు ఇంకా మంచి వాక్యం ఇవ్వాలి అని చెప్పి పొద్దున కూడా ఫోన్ కాల్లో అదే మాట చెప్పారు. అయితే దేవుని బిడ్డలారా, ప్రభువు వాడుకుంటే గాడిదైనా మాట్లాడింది కదా. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు వాడుకుంటే ఏ చిన్న పరకైనా కానీ అది మహిమ కలిగిన మ్రానులాగానే వాడబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని యొక్క ఘనమైన పరిచర్య చేయడానికి ప్రభు పిలుపునందుకొని, అది కూడా ప్రత్యేకంగా ఒక సమర్పణతో ప్రభు పిలిస్తే ఆ సమర్పణ కలిగిన సేవలో కొనసాగడానికి ప్రభు కృప చూపించారు. అందరూ చేసే పరిచర్య కాదని ప్రభు ఒక ప్రత్యేకంగా నన్ను ఒక సమర్పణలో నిలబెట్టి చక్కని సేవలో కొనసాగింపజేస్తున్నారు. అలాగే ఈ మహిమ కలిగిన సేవలో ఇంకా బలం పొందుకొని కొనసాగడానికి మా ఆత్మీయ నాయకులు జఫనయ్య గారి ప్రార్థనలు కూడా మా వెనక ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అందుని బట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే ఇక్కడున్న మాతో పాటు ఆరాధన చేసిన రవిచంద్ర గారు అన్నగారు, వారికి కూడా హృదయపూర్వక వందనాలు. మాతో పాటు వచ్చిన తమ్ముళ్ళకు కూడా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు. అంటే పాంప్లెట్లో దైవజనులు పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే కుటుంబ రక్షణ ఆశీర్వాద కూడికలు, అంతే కదా. కుటుంబము రక్షించబడాలనేది దైవజనుల ఆశ. దైవజనులకు చాలా భారాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి, వాళ్ళకి కనిపించినటువంటి శ్రమలు ఉంటాయి. ఎన్ని శ్రమలు ఉన్నా కానీ వారు కుటుంబాన్ని పట్టించుకోరు. కానీ సంఘములో ఉన్న కుటుంబాలు క్షేమంగా ఉండాలి, సంఘము ఆశీర్వదించబడాలి, సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించాలి, రక్షించబడాలనేది ఏ దైవజనుడికైనా ఉండే భారమే. మీ దైవజనుడికి కూడా దేవుడు అధిక భారం ఇచ్చాడు. కాబట్టే పెద్ద పెద్ద సేవకుల్ని తీసుకొచ్చి ఇక్కడ చక్కటి వాక్యాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆ పెద్ద పెద్ద సేవకుల మధ్యలో నేను చాలా చిన్న సేవకుణ్ణి. ఎందుకంటే వారికి ఉన్న అనుభవం కానీ, వారికి ఉన్నటువంటి వయసు కానీ, వారికి ఉన్నటువంటి బైబిల్ జ్ఞానం కానీ నాకు లేదని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే నేను చాలా తక్కువ సంవత్సరాలే అయింది పరిచర్యకు వచ్చి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొద్దిసేపు దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. కనుకనే కుటుంబాలు ఆశీర్వదింటే ఖచ్చితంగా మన కుటుంబము గొప్పగానే ఆశీర్వదించబడుతుంది. ఒక ఉన్నతమైన స్థానములో ఎవరికి అందనంత ఎత్తులో దేవుడు మన కుటుంబాన్ని నిలబెడతాడు. ఆమేన్. కనుక అలా నిలబడాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి దాన్ని గైకొని జీవించడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఏ కుటుంబంలో చూసినా కానీ అలజడులు రేగుతూ ఉన్నాయి. అవునంటారా కాదంటారా? ప్రతి కుటుంబంలో ఎన్నో శ్రమలు, ప్రతి కుటుంబంలో కరువులు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలు చూస్తే అవమానకరంగా ఉండటం, పెద్దవాళ్ళు చూస్తే, భర్తలు చూస్తే భయంకరమైనటువంటి వ్యసనాలలో ఉండటం, ఎవరు చూసినా కానీ త్రోవ తప్పిపోవటం. అలాంటి స్థితిలో కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడతాయి? కుటుంబాల్లో ఎలా సంతోషం ఉంటుంది? ఆశీర్వాదం అంటే ప్రభువు మేలు పొందుకోవటం, ప్రభు ఇచ్చినటువంటి పరలోకము నుండి వచ్చేటువంటి ఈవులను పొందుకోవటం ఆశీర్వాదం. కనుక ఆ ఆశీర్వాదము మనము పొందుకోవాలి. పొందుకుంటేనే అసలైన సంతోషం ఉంటుంది. లేదంటే మనకి సరి అయిన ఆశీర్వాదం అంటే సరైన సంతోషము రాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దైవాశీర్వాదము మనం పొందుకోవాలి అంటే కొన్ని మాటలు మీ ముందు పెడతాను. అయితే దానికి ముందు ఒక కుటుంబాన్ని మీ ఎదుటికి తీసుకొస్తాం. మా ఊర్లో అమ్మాయి, వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. సరే, వాళ్ళు పెరిగారు, పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పుడు. అయితే మొన్న మధ్య రీసెంట్గా ఏమైందంటే వాళ్ళ అబ్బాయితో గొడవైంది. వాళ్ళ అబ్బాయి ఏమో గంజాయి తాగుతాడు, మందు తాగుతాడు. చిన్న వయసే, ఒక ఇంటర్ చదివే వయసు అనమాట. అలాంటి వయసులో, అంత వయసులో చిన్నపిల్లాడు భయంకరమైన వ్యసనాల్లో పడిపోతే ఈయన త్రాగొచ్చాడు, మరి ఆ పిల్లోడు కూడా ఏ గంజాయి తాగొచ్చాడేమో. ఇద్దరు ఇంట్లో గొడవలు ఆడుకుని కొట్లాట ఆడుకునేసరికి తండ్రికి ఏం జరిగింది అంటే మనస్తాపం కలిగింది.
నేను చిన్నప్పుడు కన్నీ నా పిల్లాడిని పెంచాను కదా, తల్లి చనిపోయినా కానీ పిల్లాడిని ఏదో ఒక రీతిగా చేరదీసి పెంచాను, వాడికి నేనే తల్లిలాగుండి అన్నీ చూసుకున్నాను అని చెప్పి ఆయనకి మా లోపల మనస్తాపం కలిగింది. ఇంత మంచిగా చూసుకుంటే నా కొడుకు నా మీదే తిరగబడతాడా అని చెప్పి మనస్తాపాన్ని గురైపోయి బాధపడిపోయి ఏం చేశాడంటే ఆయన వాళ్ళ ఇంట్లోనే ఉరిపోసుకుని చచ్చిపోయాడు. వాళ్ళ ఇంట్లో ఉరిపోసుకుని చచ్చిపోయాడు. పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకి ఒక్కరికి కూడా పెళ్ళవల, ఎలాగో భార్య లేదు, వాళ్ళు అనాథలైపోయారు 2. ఇది జరగడానికి కారణం ఏంటి అంటే భయంకరమైన పాపం ఏం చేసిందంటే వాళ్ళ కుటుంబాన్ని కలచివేసింది. ఇటు భార్య ముందు దూరం అయిపోతే దాని తర్వాత భర్త కూడా కుటుంబానికి దూరం అయిపోయాడు. పిల్లలు అనాథలు అయిపోయారు, తల్లిదండ్రులు లేని దిక్కులేని పిల్లలు అయిపోయారు. అలాంటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటి అంటే బైబిల్ చెప్తుంది ఏంటి అంటే శాపము. మనుష్యుల మీదకి శాపం వస్తే ఏమవుతుందంటే ఆ మనిషి పతనమైపోతాడు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఈరోజు 5 మాటలు మీకు తెలియపరుస్తాను. ఆ విధంగా మనం జీవిస్తే కనుక ఖచ్చితంగా మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ నాతో పాటు ఎక్కిభవిస్తూ అవునంటూ ఆమెనంటూ స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం చెప్పేటప్పుడు కాస్తంత నాతో పాటు నన్ను బలపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే కుటుంబాలు ఎలా ఆశీర్వదించబడతాయి అంటే వాక్యము తెలియపరుసు. వాక్యములో నుండే చూద్దాం. మనుషులు చెప్పే మాటలు కాదు, శాస్త్రవేత్తలు జ్ఞానులు చెప్పే మాటలు కాదు. దేవాది దేవుడి మనుషుల మనస్సులను జ్ఞానులను శాస్త్రవేత్తలను అందరినీ సృష్టించినటువంటి మహాగణుడైన సర్వజ్ఞాని అయినటువంటి ఆ దేవుని మాటల్లో నుండి మనం చూసుకుంటే గనక, ఆ దేవుని మాటలను మనం అంగీకరిస్తే గనక ఖచ్చితంగా మన కుటుంబాలు ఇది మొదలుకొని ఆశీర్వాదంలోనికి నడిపించబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మాటలు చూద్దాం. వాక్యము అనగా దేవుడు. ఎవరైతే వాక్యాన్ని దేవుడికి అంగీకరిస్తారో, ఎవరైతే వాక్యాన్ని అది నా కొరకే ప్రభువు సిద్ధపరిచింది, అది నన్ను సరిచేసి నన్ను మహిమలో నిలబెట్టడానికే, అది నన్ను గొప్పగా సరిచేయడానికే అని చెప్పి ఎవరైతే ఆ వాక్యాన్ని స్వీకరిస్తారో ఖచ్చితంగా వారి జీవితంలో ఆ వాక్యమే కార్యం జరిగిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఎలాంటిదంటే 2 అంచుల ఖడ్గము కంటే వాడగలిగినదే. అది ప్రాణాత్మలలోనికి దూరుచు మూలుగులను కీళ్లను విభజించుచు అది లోపల అంతరంగాల్లోనికి చొచ్చు పరిశోధిస్తూ ఉందంట. హల్లెలూయా. వాక్యానికి అంత శక్తి ఉందండి. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఎవరైతే వాక్యాన్ని గ్రహిస్తారో, ఎవరైతే వాక్యము కొంచెం కష్టమైనా కానీ ఆ వాక్యములోనే ఉండడానికి ఇష్టపడతారో ఖచ్చితంగా ప్రియ దేవుని బిడ్డలారా వారిలో దేవుని కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. హల్లెలూయా. నాకు కొంచెం సౌండ్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు అన్నాడు, అయ్యా నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడాలయ్యా అని. మనం కూడా అదే కోరిక కదా. మనకు కూడా అయ్యా నా భార్య నా బిడ్డలు ఆశీర్వదించబడాలని భర్తలు కోరుకుంటారు. మందస్సమును మోయువారు యెహోవా మందస్సము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందస్సము ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా శ్రద్ధగా ఆలకించండి. ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, ఒక కుటుంబము ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి అంటే మొదటి మాటగా దేవుని సన్నిధి వారి ఇంటిలో ఉండాలి. ఏముండాలి? దేవుని సన్నిధి వారి ఇంటిలో ఉండాలి. దావీదు ఫిలిష్తీయులను గెలిచి మందస్సాన్ని తీసుకొని తన కోటలో పెట్టుకోవడానికి వెళుతూ ఉండగా తిరణాల చక్కగా జాతరగా సంతోషంగా ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఈలోపు జరిగినది ఏంటంటే మందసం అలా ఎడ్ల బండి మీద నుండి ఇలా పడిపోబోతుంది. అలా ఉండటంలోనే వెంటనే ఒక యాజకుడు, ఉజ్జా అనే యాజకుడు ఏం చేశాడంటే అలా చేయి చాపి పట్టుకోపోయాడు. కనీసం మందస్సము తాకను కూడా తాకలా, అక్కడికక్కడే చచ్చిపోయాడు పడి. యెహోవా అతని మొత్తుట వలన అతను చచ్చిపోయాడంట. ప్రియ దేవుని బిడ్డలారా,
నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. అయితే దావీదుకి భయం వేసేసింది. అమ్మో, దేవుని మందస్సము ప్రాణాలతో చెలగాటం, ఈ ప్రాణాలతో చెలగాటమైన మందస్సము మా ఇంటికి, మా కోటలోనికి తీసుకొని వెళ్ళుట నాకేమైనా ఉందా? మా పిల్లలు, మా భార్యలు అందరూ చచ్చిపోతారేమో, నా కోటలో ఉన్నవారు అందరూ చచ్చిపోతారేమో అని చెప్పి భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేశాడంటే ఆ మందస్సాన్ని గిత్తీయుడకు ఒబేదెదోముకి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఒబేదెదోము సంతోషంగా ఇంటిలోనికి తీసుకొని పెట్టాడు. హల్లెలూయా. మన ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మందస్సము ఇంటికి తీసుకొని వెళ్ళడము కష్టమే. ఎందుకని అంటే అది ఒక చల్లగాటంతో కూడిన విషయం. మందస్సము మన ఇంటిలో ఉండడము కాస్తంత కష్టమైన విషయమే. ఎందుకంటే దేవుని సన్నిధి ఉంటే గనక అక్కడ అన్ని కరెక్ట్గా ఉండాలి. ఒబేదెదోముకి తెలుసు, నా ఇంట్లోకి వస్తే ఖచ్చితంగా నేను ఆశీర్వదించబడతా. ఎందుకంటే నేను సరిగా ఉన్నా, నేను సరిగా భక్తి చేస్తున్నా, నేను చక్కగా ఉన్నాను కాబట్టి నేను తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పి దావీదు వద్దన్నాడు, రాజు వద్దన్నాడు. దావీదుకు ఉన్న మంచి పేరు ఏంటంటే దేవుడు ఇచ్చిన పేరు దావీదు నా ఇష్టానుసారుడు, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పి దేవుడే అన్నాడు కదా. అలాంటి దావీదే వణికిపోయాడండి మందస్సాన్ని తీసుకొని వెళ్ళడానికి. అయితే ఒబేదెదోము మాత్రం వెంటనే అందిపుచ్చుకున్నాడు అవకాశాన్ని. త్వరగా ఇంటిలోనికి తీసుకొని వెళ్ళి పెట్టేశాడు. ఇంట్లోకి తీసుకొని వెళ్ళి పెట్టి ఆ పెట్టగానే అతడు ఆశీర్వాదం ఆ రోజు నుండే అనుభవిస్తూ ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడదామా? ఆ రోజు నుండి అనుభవిస్తున్నాడండి. ప్రతిరోజు కూడా ఆయనకి ఆశీర్వాదము పెరుగుతూనే ఉంది. మందస్సము ఎవరి ఇంట్లో ఉంటుందో, అనగా దేవుని సన్నిధి ఎవరి ఇంట్లో ఉంటుందో, దేవుడు ఎవరింటిలో నివాసం ఉంటాడో ఆ ఇంటిలో ఖచ్చితంగా ఆశీర్వాదము, ఆనందము, సంతోషము, సమృద్ధి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దేవుడే వారితో నివాసం ఉంటున్నాడు కాబట్టి. దేవుని సన్నిధి ఉందనుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక వెనక్కి తిరిగి చూడవసరంలా. అంతవరకు బహుశా ఒబేదెదోము ఇంటిలో కాస్తంత పరిస్థితులు ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ అన్ని విషయాల్లో శ్రమలతో కూడుకొని ఉంటాయి. కానీ ఎప్పుడైతే మందస్సాన్ని తీసుకొని వెళ్ళాడో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అప్పటి నుండి అతడు ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని మీరు కూడా ఏం చేయాలో తెలుసా? మందిరానికి వస్తే మందస్సాన్ని, అనగా దేవుని సన్నిధిని ఇంటికి తీసుకొని వెళ్ళాలి. ఆమేన్. దేవుని సన్నిధి నిండుకు తీసుకొని వెళ్ళాలి. ఇంటికి వచ్చి మందిరానికి వచ్చామంటే, ప్రతి ఆదివారం రాత్రిపూట క్రమ ప్రార్థనలకు వచ్చాము అంటే మనం ఎలా రావాలి? ఈరోజు దేవుడు ఏ మాట ఇస్తాడో, ఈరోజు దేవుని సన్నిధి నేను మోసుకొని వెళ్ళాలి, నా ఇంటిలో పెట్టుకోవాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి అనే ఆలోచనతోనే మనం ఇంటి దగ్గర నుండి ప్రార్థన పూర్వకంగా రావాలి. అప్పుడే మనకి ఆశీర్వాదం వస్తుంది, అప్పుడే మన కుటుంబాలు క్షేమం. హల్లెలూయా. ఇల్లు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు అందరూ చాలా మంచోళ్ళు, భలే మాట్లాడుతున్నారు. మొన్న ఒక ఊరు వెళ్తే అక్కడ వాక్యం చెప్తూ ఉంటుంటే నా వాళ్ళు ఇటు చూశారు, నువ్వు పెద్ద వాక్యం చెప్పేవాడువా అన్నట్టుగా. ఎందుకంటే మన రూపం చాలా సన్నగా ఉంటుంది, బక్క చిక్కిపోయి. చూసినప్పుడు ఏం వాక్యం చెప్తా, హల్లెలూయా చెప్పమంటే చెప్పట్లే వాళ్ళు. అయ్యా అమ్మ 2 చేతులు ఎత్తండి అంటే ఎత్తట్లా, కుంటి చేతుల్లాగా ఎట్ట పెడుతున్నారు. 2 చేతులు ఎత్తట్లా, గట్టిగా హల్లెలూయా చెప్పట్లా. కాస్తంత వాక్యం చెప్పినాక అప్పుడు వాళ్ళకి అర్థమైంది, పర్లేదే సన్నోడ్లే మ్యాటర్ ఉందే అని చెప్పి వాళ్ళు అప్పుడు హల్లెలూయా చెప్పడం మొదలుపెట్టారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఒబేదెదోము ఎప్పుడైతే మందస్సాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళాడో, ఆ ఇంటిలో పెట్టాడో, అప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అప్పటి నుండి 3 నెలలు అంటే మందస్సము ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆశీర్వదించబడ్డారు వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు. దినవృత్తాంతాల గ్రంథం 2వ గ్రంథములో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే చూద్దాం ఒకసారి. 2వ గ్రంథము దినవృత్తాంతాలు 13వ అధ్యాయము ఆఖరి వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 13వ అధ్యాయం ఆఖరి వచనం. మొదటి గ్రంథం 13వ అధ్యాయం ఆఖరి వచనం. దేవుని మందస్సు ఒబేదెదోము ఇంటిలో అతని కుటుంబమున వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంటి వారినే కాదు, అతనికి కలిగినది ఏదైతే ఉందో అది ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లింకేజ్, ఒక వ్యక్తికి సంబంధించినది ఏదైతే ఉందో ఆ మనుషులు ఆశీర్వదించబడ్డారు. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి సొత్తు, పొలాలు కావచ్చు,
గొడ్లు కావచ్చు, గోద కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, స్థలాలు కావచ్చు, అవన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఎందుకంటే ఒక ఆశీర్వదించబడిన వ్యక్తితో ఉన్నటువంటి లింక్ అది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఓబేదెదోముకి ఏదైతే లింక్ అయి ఉందో, ఏదైతే కనెక్ట్ అయి ఉందో, అది మనుషులే కావచ్చు, అది సొత్తే కావచ్చు, అది పొలమే కావచ్చు, అది స్థలాలే కావచ్చు, అది ఇంకే పశువులైనా కావచ్చు, అవన్నీ ఆశీర్వదించబడినాయి అంట. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాటలు అదే. ఓబేదెదోము ఇంటి వారిని, అతని సొత్తు అంతటిని ఆశీర్వదించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి మాటగా మన కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే మన కుటుంబంలో దేవుని సన్నిధి ఉండాలి. అందరూ ఆశీర్వదించబడుతున్నారంటే ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా. దేవుని బిడ్డలారా, మన ఇంట్లోకి దేవుని సన్నిధి మనం తీసుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న వాళ్ళలో మార్పు వస్తుంది. ఆమేన్ చెప్పండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవారు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ముసలివారు కావచ్చు, నీవు గనక నిజంగా దేవుని ఆరాధిస్తూ, నీవు నిజంగా దేవుని సన్నిధిని పట్టుకొని ఇంట్లో పెట్టినట్లయితే గనక ఖచ్చితంగా కుటుంబంలో మార్పు వస్తుంది. ఖచ్చితంగా కుటుంబంలో ఆ రోజు నుండి మార్పు కలుగుతుంది, వారు రక్షించబడతారు. ఇలాంటి రక్షణ ఆశీర్వాద కూడికలకు వారు కూడా వస్తారు. హల్లెలూయా. కనుక మొదటి మాటగా దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం, అప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం కలిగిందంట కదా, అవునా కదా? యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఆశీర్వాదం కలిగింది. యోసేపు పోతీఫర్ ఇంటి బయట పనివాడుగా ఉన్నప్పుడు ఆశీర్వాదం కలిగింది. యోసేపు చెరసాల్లో ఉన్నప్పుడు చెరసాల్లో కూడా ఆశీర్వాదం కలిగింది. కారణం ఏంటి అంటే ఆదికాండం 39వ అధ్యాయంలో పలుమార్లు చెప్పబడిన మాట ఏంటంటే యెహోవా అతనికి తోడై ఉండెను గనక అని ఉంటుంది. అక్కడ అతడు చేయుచున్న ప్రతిదీ కూడా సఫలమవుతూ ఉందంట. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి ఎవరికైతే తోడొస్తుందో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు, వారి కుటుంబము కూడా ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అయితే దేవుని సన్నిధి ఉండటం కొంచెం కష్టమే. చెప్పమంటారా 2 మాటలు? ఎలాగంటే ఇంటిలోనికి దేవుని సన్నిధి రావాలి అంటే, దేవుడు వచ్చి నివసించాలి అంటే మన ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, మన ఇల్లు నిర్మలమైనదిగా ఉండాలి. దేవుడే ఇష్టములు ఉంటానే ఉంటాయి. అవునంటారా కాదంటారా? భక్తులే ప్రార్థనలు చేసేవారే, కానీ వాళ్ళ ఇంటి డోర్ మీద సినిమా బొమ్మలు ఉంటాయి, వేరే వేరే బొమ్మలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మనము దేవుడు రావడానికి ఏవైతే అడ్డంగా ఉన్నాయో వాటిని తొలగించుకుంటే గనక దేవుడు ఇంట్లోకి సరాసరి వస్తాడు. హల్లెలూయా. గదుల్లో కూడా లేనిపోని ఉంటాయి. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడులే, ఆయన ఏంటంటే అయ్యా బాబాయ్ అవుతాడు. బాబాయ్ ఇంటిలో తాగుతావు ఎందుకు బాబాయ్, బయట తాగు, బయట తాగి ఇంట్లోకి రా అంటే, పాస్టర్గా నేను అది చెప్పకూడదు, కాకపోతే ఆయన మానట్లేదు కాబట్టి ఇంట్లో తాగుతావు ఎందుకు, బయట తాగిరా అని అంటే ఆయన ఇంటిలోనే తాగుతాడు. ఇలా తాగుతూ ఉంటే, నీచమైన కార్యాలు చేస్తూ ఉంటే, భయంకరమైన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటే దేవుడు ఎలా వస్తాడండి ఇంట్లోకి? నా మాట అర్థమవుతుందా మీకు? మన ఇంట్లో ఏముండాలి? పరిశుద్ధమైన ఉండాలి, దేవుని వాగ్దానాలు ఉండాలి, నిత్యము స్తుతించుట ఉండాలి, నిత్యము ప్రార్థించుట ఉండాలి. దేవుడు రావడానికి ఏవైతే అనుకూలమైన ఉన్నాయో అవి పెట్టుకోవాలి మనం. దేవుడంట పాత నిబంధన కాలంలో ఆయన ఆవరణలోకి దిగి వచ్చేవాడు కాదు, పరిశుద్ధ స్థలంలోనికి దిగి వచ్చేవాడు కాదు, అతి పరిశుద్ధ స్థలంలోనికే దిగి వచ్చాడు. కారణం ఏంటంటే అది అతి పరిశుద్ధ స్థలము. కారణం ఏంటంటే అక్కడ దేవునికి విరుద్ధమైనవి ఏవి కూడా ప్రవేశించవు కాబట్టి. దేవుని బిడ్డలారా, మన ఇల్లు కూడా అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలముగా మార్చబడునుగాక, అతి పరిశుద్ధమైన స్థలముగా మీరు సిద్ధపరచుకొందురుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే మొదటి మాట దేవుని సన్నిధి ఉండాలి. యోసేపు దేవుని సన్నిధి తీసుకుని వెళ్ళాడు. మోషే అన్నాడు, అయ్యా నీ సన్నిధే కనుక రాకపోతే నేను అసలు వీరితో ప్రయాణం చేయను, వీరిని తీసుకొని వెళ్ళనయ్యా అని అంటుంటే మోషేతో దేవుడు అంటున్నాడు, అయ్యా నా సన్నిధి ఇది మొదలుకొని నీకు తోడుగా వస్తుంది. హల్లెలూయా. ఎందుకన్నాడు మోషే? కారణం ఏంటి అంటే ప్రజలు మూర్ఖించిపోయారు, మాట వినట్లా, లోబడట్లేదు, మోషేకి వ్యతిరేకంగా తిరుగుతున్నారు. మోషే మన్నాను కురిపిస్తే ప్రార్థన చేసి మోషే బండలో నుండి నీళ్ళు ఇస్తూ ఉంటే అయినప్పటికీ కూడా మోషే చులకనైపోయాడు ప్రజలకి.
చులకనైపోతే ఎదురు తిరుగుతుంటే రాళ్ళ పెట్టి కొట్టబోతుంటే, అయ్యా వీళ్ళు మూర్ఖులేనని చంపేస్తారు, నువ్వు నా తోడు రావాలి, లేకపోతే కనుక వీళ్ళు నన్ను చంపేస్తారు, నువ్వు వస్తేనే నేను కదులుతా, నువ్వు వస్తేనే నేను వీళ్ళని కానాను దేశానికి నడిపిస్తా అని చెప్పి అడిగినప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా సరే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని బిడ్డలారా, మనకి కూడా ఒకటే ప్రార్థన చేయాలి. ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు, మోషేకి తగిలిన వాళ్ళు మన ఇంట్లో కూడా ఉంటారు. ఎలాగంటే మొండివారుగా, మూర్ఖులుగా, మాట వినని వారుగా, లోక సంబంధమైనటువంటి కట్ల చేత కట్టబడిన వారుగా ఉంటారు. అయితే మనం ఏం చేయాలి? వారితో విసిగిపోయినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా పంపించయ్యా అని అడగాలి. హల్లెలూయా. కాబట్టి మొదటి మాట, దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే గనక మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం. ఒక్క వ్యక్తి గురించి నేను చెప్పి రెండో మాటకు వెళ్తాం. అయితే ఆ మాట, ఆకాను అనే వ్యక్తి అందరికీ తెలుసు కదా. ఆకాను దేవుడు అన్నాడు, నీవు ఎరికో పట్టణంలోకి వెళ్ళండి, కానీ అది శపితమైనది, దానిలో ఏది తీసుకురాకూడదు, అన్నీ కాల్ చేయాలి అని చెప్పంటే ఆకాను ఏం చేశాడండి? బంగారము, కమ్మి, వెండి, షినారు వెలగలిగిన వస్త్రాన్ని, ఈ మూడింటిని తీసుకొచ్చాడు. పాపం అనుకున్నాడు ఎవరికి కనబడలేదులే అని. కొంతమంది కూడా అంతే, దొంగతనం చేసేటప్పుడు ఏం చేస్తారు? ఎవ్వరికి కనపడలేదు అనుకుంటారు. ఎవ్వరికి కనబడకుండా చక్కగా చెంగుచాటును తీసుకొచ్చాడు. బంగారాన్ని, వెండిని, షినారు వస్త్రాన్ని తీసుకొని వచ్చి ఏం చేశాడంటే చక్కగా వాళ్ళ ఇంటి గుడారం మధ్యలో గుంట తీసి వాటిని పాతి పెట్టాడు. నా మాట జాగ్రత్తగా వినండి. పాతి పెట్టగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య కానీ, ఆయన కానీ, పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆ శపితమైన వాటి మీద నడుస్తూ ఉన్నారు. అవునా కాదా? ఆ ఇంట్లో పాతి పెట్టినప్పుడు వారు నడుస్తారు, పడుకుంటారు. కాబట్టి ఆ శపితమైన దాని మీద నడుస్తూ ఉంటే, శపితమైన దాని మీద పక్కేసుకొని పడుకుంటే ఆ శాపము వారిలోనికి కూడా వెళ్ళింది. ఆ శాపము వారిలోనికి కూడా వెళ్ళినప్పుడు దేవుడు వారిని పట్టించాడు. పట్టించి ఏం చేశాడంటే ఆకానుని, వారి కుటుంబం అంతటిని కూడా రాళ్ళ చేత కొట్టించాడు, అగ్ని చేత దహించేశాడు. శాపము కుటుంబాన్ని నాశనం చేస్తుంది, ఆశీర్వాదము కుటుంబాన్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుందండి. కనుక మనకి శాపము కావాలా, ఆశీర్వాదము కావాలా? ఆశీర్వాదం కావాలి కదా. కనుక ఆకానులాగా మనం ఉండకూడదు. ఏదైతే లోకంలో లాభకరమైనవి ఉంటాయో, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాయో వాటిని విడిచిపెడితేనే మనకు ఆశీర్వాదం. అలా విడిచిపెట్టకుండా మనము జీవించామా, అదే లాభకరమని మనం ఇంట్లో పెట్టుకున్నామా, అది మనతోనే పోదు, మన కుటుంబాన్ని కాడుకు తీసుకెళ్తుంది. అలా తీసుకెళ్లకుండా ఉండాలి అంటే అది నీ కళ్ళకు ఇంపు కావచ్చేమో, అది నీ యొక్క మనసుకు కూడా కోరేది కావచ్చు, అయినప్పటికీ కూడా తుచ్చమైనది అని వదిలేసావా, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆకాను అనేవాడు శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఓబేదెదోము ఏం చేశాడంటే తన ఇంటంతటికి కూడా ఆశీర్వాదం తెచ్చిపెట్టుకున్నాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి వారి ఇంట్లోనికి వచ్చింది. హల్లెలూయా. దేవుడి సన్నిధి వస్తే ఏమవుతుందంటే, ఎప్పుడైతే దాగోను దేవత గుడిలోనికి ఆ మందస్సాన్ని తీసుకొని వెళ్ళి పెట్టారో వెంటనే అక్కడ జరిగింది. ఫిలిస్తీన్లు అనుకున్నారు ఆ మందస్సం ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు కదా, మన దగ్గర ఉంది కాబట్టి మనం గెలుస్తాం. ఈసారి ఎవరి దగ్గరికైనా విజయాన్ని, మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం గెలుస్తాంరా, మందస్సము సొత్తైపోయింది, యెహోవా దేవుడికి మనవాడు అని అనుకున్నారు. కానీ మందస్సాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఆరాధికుడైన ఆ దాగోను దేవత గుడిలో పెట్టారు. పెట్టగానే ఆ రాత్రి ఏమైందంటే తల, మొండెము, కాళ్ళు, చేతులు అన్నీ ఇరిగిపోయి కింద పడిపోయినాయి అంట. దేవుని ప్రభావం ముందు లోక శక్తులు ఏమి నిలబడతాయండి? నిలబడవు కదా. అందుకే దేవుని సన్నిధి మన ఇంట్లో ఉంటే అదే జరుగుతుంది. లోక శక్తులు, ఈ తాంత్రిక మాంత్రిక శక్తులు ఏవి కూడా నిలబడలేవు. కనుక మొదటి మాట, దేవుని సన్నిధి మన ఇంట్లో ఉండాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండో మాటగా మనం చూద్దాం త్వరగా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడును, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు.
అని అడుగగా అపవాది, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమన్నా అర్థమవుతుందంటారా? పర్లేదా? మీరు చాలా డల్గా ఉండేసరికి అర్థం అవ్వట్లేదేమో అని అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు అక్కడ బలమైన స్వరం వినబడింది, అర్థమవుతుందండి. మీకు చాలా వందనాలు. మొదటి మాట, దేవుని సన్నిధి మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి, అప్పుడు ఖచ్చితంగా ఆశీర్వాదం వచ్చింది. రెండో మాటగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తున్న మాట ఏంటంటే, స్వయాన దేవుడే యోబుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఎవరికి? సాతానుకి సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు యోబు సంగతి ఆలోచించితివా? అతడు ఎలాంటి వాడో తెలుసా? దేవుని యందు భయభక్తులు, అంటే నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, అతడు యథార్థవంతుడు, అతడు సత్యవంతుడు, అతడు చాలా భక్తి కలిగిన వాడు, కాబట్టే అతని వంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాటగా, దేవుడు మెచ్చే జీవితాన్ని మనం జీవించాలి. మొదటి మాట, దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలి. రెండో మాటగా, దేవుడు మెచ్చే జీవితం జీవించాలి, భక్తి జీవితాన్ని. యోబు భక్తుడు ఎంత భక్తి జీవితాన్ని జీవించాడంటే, దేవుడే శబాష్ అనే రీతిగా, దేవుడే బలా నమ్మకమైన మంచి దాసుడు అనే రీతిగా యోబు జీవించాడండి. అతనికి డబ్బులు ఉన్నాయి, కానీ ఆ డబ్బు అతన్ని శోధనలో పడేలా. అతనికి ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఈ లోక సంబంధమైన శోధనలో పడలా. డబ్బు ఏం చేస్తుంది అంటే కీడులో పడేస్తుంది. ధనము సమస్తమైన కీడులకు మూలమంట. కనుక ఈ ధనం ఏం చేస్తుందంటే మనుషులను శోధనకు గురి చేస్తుంది, అపవాది చేతులకు అప్పగిస్తుంది. కానీ యోబుకు అంత ధనం ఉన్నా కానీ ఆయన శోధనలో పడలా. కారణం ఏంటి అంటే, అతని భక్తి దేవుణ్ణే మెప్పించేసింది. అతడి భక్తి అంత గొప్పగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యోబు చేసిన భక్తి ఏంటి? దేవుడే మెచ్చి దేవుడే పొగడే విధంగా అతని జీవితం ఎలా మారిందంటే, యోబు ఉదయాన్నే లేచినది మొదలుకొని ప్రార్థన చేసేవాడంట. హల్లెలూయా. ఎవరికి దేవుడు ఇష్టం తెలుసో ప్రియ దేవుని బిడ్డలారా? ఎవరంటే బాగా దేవుడికి ఇష్టం అంటే, ఎవరైతే దేవునితో బాగా గడుపుతారో వారంటేనే ఇష్టం. అవునా కదా? ఇప్పుడు ఒక మనిషి మీతో బాగా గడిపారు అనుకోండి, అప్పుడేమవుతుంది? ఖచ్చితంగా వాళ్ళే ఇష్టం అవుతారు, వాళ్ళే స్నేహితులు అవుతారు, వారే ప్రాణం అంత ప్రియంగా మనం చేసుకుంటాం వారిని. అలాగే యోబు అంత బాగా దేవునితో గడిపేవాడు కాబట్టే, యోబు బాగా ప్రార్థన చేసేవాడు కాబట్టి అతని భక్తి జీవితము దేవునికి ఇష్టమైంది. గట్టిగా చప్పట్లు కొడదామా? మన భక్తి జీవితం మన దేవునికి ఇష్టం కావాలి అంటే, మెచ్చే జీవితం మనకు ఉండాలి అంటే మనలో ప్రార్థన ఉండాలి, అనగా దేవునితో బాగా గడపాలి. దేవుడు మెచ్చే జీవితం అనుకుందా? దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. ఎవరో మనుషులు సాక్ష్యం ఇవ్వడం కాదు. చాలామంది మనుషులు సాక్ష్యం ఇస్తేనే ఆహా. ఎప్పుడైనా ఎవరైనా అనుకున్నప్పుడు ఆహా ఎంత ప్రార్థన చేస్తున్నావు నువ్వు అంటే, లోపల హృదయం పులకించిపోయింది, ఇక పొంగిపోయింది, ఉప్పొంగిపోయింది. అలాంటిది స్వయాన దేవుడే అంటే, మనుషులు ఏం చూస్తారండి? మన హృదయం చూడలేరు కదా, వారు కొంతవరకే చూస్తారు. అయ్యా హల్లెలూయా, దేవా నీకు స్తోత్రాలు 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 అని ప్రార్థన చేస్తుంది. అబ్బా ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు ఈ భక్తుడు అని చెప్పి మనుషులు అనుకుంటారు. కానీ హృదయం అంతా కూడా భయంకరమైన పాపంతో నిండితే అది మనుషులు చూడలేరు కదా, దేవుడు ఎన్న చూస్తారు. అందుకే దేవుడు యోబుకి సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు సంగతి నీవు ఆలోచించితివా? అతని వంటి వాడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. మనం కూడా ఏ క్లాస్ అయిన భక్తి చేయాలండి, నామకార్థమైన భక్తి కాదు. ఊరికే ఒక తుఫాను రాగానే, ఒక చిన్న శ్రమ రాగానే, డబ్బులు లేకపోతే, ఇంకేదైనా శోధన అయితే, చిన్న తలనొప్పి వస్తే, ఒకవేళ గనక మనం ఇక దేవుడు ఎవరు అన్నామా, నీ భక్తి అసలు వేస్ట్. యోబు ఎంత భక్తుడంటే, కుటుంబం అంతా పోయిన, ఆస్తులన్నీ పోయినా కానీ యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని ఆయన నామానికే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. అది ఆయన భక్తి.
దేవుడు ఎవరిని కోరుతున్నాడు అంటే సిన్సియర్గా భక్తి చేసేవారిని కోరుతున్నాడు. యోబు హృదయం ఆయనకు తెలుసు. అందుకనే నువ్వు ఏదైనా చేసుకోరా, ప్రాణం మాత్రం తీమాక, నా యోబు సంగతి నాకు తెలుసు. ఏది ఆ యోబు దగ్గర నుండి ఏది నువ్వు లాగేసినా కానీ యోబు మాత్రం అలా నిలబడి ఉంటాడు నా కోసం. అది యోబు యొక్క స్థితి అంటే అని చెప్పి సాతానుకు చెప్పాడు. ఒకవేళ కనుక దేవుడు మనకి సాక్ష్యం చెప్పాల్సి వస్తే, మనం కనుక ఒకవేళ అలాంటి సాక్ష్యము మనం పొందుకోగలమా? ఎవరేం మాట్లాడట్లా. మనకు ఆ సాక్ష్యం వస్తుందంటారా? ఎవరో చెప్పారు, చాలా మంచోళ్ళు అంటే దేవుని కోసం ఆ తప్పన వారిలో ఉంది కాబట్టి వెంటనే చెప్పారు. అయితే యోబు యొక్క పరిస్థితి మనం ఎదుర్కొంటే దేవుని స్తుతించగలమా? యోబుకి 10 మంది పిల్లలు పోయారంట. భార్య సణికి గోనికి, ఎందుకయ్యా దేవుడు అంటావు, యథార్థత అంటావు, చచ్చిపోరాదు దేవుడిని దూషించానంటే. అయినప్పటికీ కూడా యోబు మాత్రం దేవుణ్ణి దూషించలా. యోబు అంత సరి అయిన భక్తి చేశాడండి. కనుక అంత భక్తి చేశాడు కాబట్టి, దేవునికి ఇష్టమైన భక్తి చేశాడు కాబట్టి యోబుని గురించి దేవుడు అంటున్నాడు, అతడు చాలా గొప్పగా ఆశీర్వదించబడు. యూజు దేశంలో అతని వంటి వాడు ఒక్కడు కూడా లేడంట. హల్లెలూయా. అంత ఆస్తిపరుడండి, అంత ఆస్తిపరుడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. అయితే ఇక్కడ చూడండి, నీవు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేస్తేవి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. హల్లెలూయా. దేశంలో బహుగా విస్తరించిందంట ఆస్తి. ఎందుకు అంటే యోబు చేసిన భక్తిని బట్టి దేవుడు ఏం చేశాడంటే యోబుకు కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేశాడు. యోబు కుటుంబానికి చుట్టూ కంచె వేశాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రకటిస్తూ ఉన్నా, ఎవరైతే దేవుడు మెచ్చే భక్తి చేస్తారో వారి చుట్టూ, వారి కుటుంబము చుట్టూ, వారి పిల్లల చుట్టూ, వారి కలిగిన ఆస్తి చుట్టూ కంచె వేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా కార్యం జరుగుతుందండి. కాకపోతే దేవుడు మెచ్చాలి నీ భక్తిని, నీ జీవితాన్ని దేవుడు మెచ్చాలి. దేవుడు మెచ్చేలాగున మనం జీవించగలుగుతున్నామా? శబాష్ యోబు అని దేవుడు అన్నాడు. మనల్ని మన పేరు పెట్టంటే శబాష్ మరియా, శబాష్ మార్తా అని చెప్పి అనగలడా? ఒకవేళ మన పేరు కనుక అదైతే, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం భక్తి ఎలా ఉండాలంటే దేవుడు మెచ్చేలాగా ఉండాలి. దేవునితో ఎల్లప్పుడూ గడిపేవాడండి యోబు. అబ్రహామును అంటున్నాడు 18వ అధ్యాయంలో ఆదికాండంలో 17వ వచనంలో, అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా. అసలు ఎంత మంచి మాట అండి. అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా. యెషయా గ్రంథంలో 41:8 ఉంటుంది, అబ్రహాము నా స్నేహితుడు అని. అబ్రహాము దేవునికి స్నేహితుడు అంటే దేవునితో గడిపినవాడు, ఎల్లవేళలా గడిపినవాడు, దేవుని కొరకు బలిపీఠాలు కట్టి దేవుడు దిగి వచ్చేదాకా ప్రార్థనలు చేసేవాడు అబ్రహాము. అందుకే దేవుడు అంటాడు, నేను అబ్రహాముకి ఏది దాచను, అన్నీ వెల్లడిపరుస్తా. జరగబోయే విషయాలన్నీ వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అబ్రహాము నీకేది దాచను, అయ్యా ఏదయ్యా చెప్పాయి అంటే, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నా అని చెప్పంటే అబ్రహాము కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టలా. ప్రార్థన చేస్తూ ఉంటే చివరాఖరికి ఆయనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఆయనకు ఒక నిర్ధారణ వచ్చిన తర్వాత, అమ్మయ్యా మా అబ్బాయి లోతుగాడు రక్షించబడినట్లేలే, వారి కుటుంబం కాపాడబడినట్లే అని చెప్పి ఆయన భరోసా వచ్చిన తర్వాత, అప్పుడు దేవుని సన్నిధి నుండి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. అంత బాగా దేవునితో గడిపేవాడండి అబ్రహాం. అందుకే అబ్రహాముకు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, అబ్రహాము నా స్నేహితుడు. హల్లెలూయా. ఒకవేళ దేవుడు సాక్ష్యం చెప్పాల్సి వస్తే నీ గురించి ఆ మాట వచ్చిద్దా? దానియేలు దేవుడితో నిత్యము గడిపి 3 మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడంట దేవునికి. అందుకే దానియేలుని గురించి దేవుడు అన్నాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. హల్లెలూయా. బహుప్రియుడంట దానియేలు. అందుకే దానియేలు కూడా సింహాల బోన్లోకి వెళ్ళినా అక్కడ కూడా కాపాడబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన కాపాడబడుతున్నాడు. ఆయనకి ప్రతి విషయంలో, ఆయన రాజ్యంలో ఉన్న అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. కనుక మొదటి మాట, దేవుని సన్నిధి మన ఇంటిలో ఉంటే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అలాగే రెండవదిగా, మనము దేవుడు మెచ్చేటువంటి జీవితము కలిగి ఉంటే కనుక మనం ఆశీర్వదించబడతాం. అలాగే మరొక మాట మనం చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో
నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును. అమ్మా చాలమ్మా. మొదటి మాట ఏమని చెప్పాను? దేవుని సన్నిధి మన ఇంటికి తీసుకొని వెళ్ళాలి. రెండో మాటగా అమ్మా దేవుడు మెచ్చే భక్తి చేయాలి, దేవుడు మెచ్చే జీవితాన్ని జీవించాలి. మూడవ మాటగా మనము నీతిని కలిగి ఉండాలి. నోవహు తన తరము వారిలో ఆయన ఒక్కడే నీతిమంతుడై ఉన్నాడంట. ఆయన ఒక్కడే నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. జలప్రళయంలో నుండి, దేవుని ఉగ్రతలో నుండి కాపాడుకోగలిగాడు. మన కుటుంబము కూడా కాపాడబడాలి అంటే ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలి అంటే నీతిని కలిగి ఉండాలి. హల్లెలూయా. నీతి అంటే ఏంటి? అక్కడే 5వ వచనం చూద్దాం. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. హల్లెలూయా. ఏం చేశారంట? నోవహు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడు, ఒక్కటి కూడా విడిచిపెట్టలే. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే నోవహు కలిగి ఉన్న నీతి ఏంటంటే దేవుడు చెప్పినది చెప్పినట్లుగానే చేశాడు, ఒక్కటి కూడా ఆయన కాదు అనలా. నీతి అంటే అది. ఎవరైతే దేవునికి విధేయులై ఉంటారో, ఎవరైతే దేవుని మాటకు కట్టుబడి ఉంటారో వారు దేవుని నీతిని నెరవేర్చిన వారై ఉంటారు. దేవుని నీతిని నెరవేరిస్తే వారు మాత్రమే కాదు, వారి కుటుంబము కూడా కాపాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈనాడు ఎవరి కుటుంబంలో నీతి ఉంటుంది, ఎవరైతే నీతిని క్యారీ చేసి ఇంటికి తీసుకొని వెళతారో వారి కుటుంబం వారు కూడా ఆ నీతిని కలిగి ఉంటారు. వారి కుటుంబం ఖచ్చితంగా కాపాడబడుతుంది, దీనిలో తిరుగులేదు. కనుక మనము నీతిని కలిగి ఉంటే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఆ నీతిని మనం కలిగి ఉండగలుగుతున్నామా? ఆ నీతిని మనము కొనసాగిస్తూ ఉన్నామా? కొంతమంది కొంతకాలమే నీతి కలిగి ఉంటారు, కొంతకాలం అయిపోయిన తర్వాత వారికి భక్తి చేదైపోతుంది. వారికి భక్తి ఏంటంటే అసహ్యం పుట్టింది, వారికి భక్తి అంటే పాతదైపోయింది. దేవుని మాట అంటే ఇక వారికి వెక్కసములాగా ఉంటుంది. దేవుని మాట అంటే దేవుడు ఆజ్ఞాపించిన మాటలు అంటే వారికి ఇంకా పట్టవు. అయితే నోవహు ఎంతకాలం బ్రతికాడు అంటే 500 సంవత్సరాలు. అప్పటికి 500 సంవత్సరాలు బ్రతికాడండి. 500 సంవత్సరాలు బ్రతికితే, అలాగే వాడ కట్టేసరికి ఇంకొక 100 సంవత్సరాలు అయితే 600 సంవత్సరాలు బ్రతికితే ఈ 600 సంవత్సరాలు కూడా ఆయన నీతిని విడిచిపెట్టలేదండి. ఆయన కాలంలో భయంకరమైన పాపం ఉంది. స్త్రీలు పురుషులు భయంకరంగా పాపం చేస్తూ ఉన్నారు. ఎంత భయంకరంగా పాపం ఉంటే ఆ పాపములో కూడా తన ఇంటి పక్కనున్నవారు పాపం చేస్తూ ఉంటే, తన బంధువులు పాపములో బాగా మునిగిపోయి ఉంటే, కానీ నోవహు మాత్రము పాపము లేనివాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయనకి దేవుని భయము బాగా ఉంది. ఆ దేవుని భయం బాగా ఉంది కాబట్టి ఆయన నీతిని కలిగి ఉండగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నా. దేవునికి స్తోత్రం. మనం ఏం ధరించుకోవాలి? నీతిని వస్త్రంగా ధరించుకోవాలండి. ఈ పైపైన ఉన్నటువంటి వస్త్రాలు ఏ నాటికైనా కానీ పాతగిలిపోవాల్సిందే. ఈ పైపైన ఉన్నటువంటి వస్త్రాలే కాదు, మన దేహము కూడా ఒకనాడు శిథిలమైపోవాల్సిందే. కానీ నీతిని ధరించుకున్నవారు ఎల్లప్పుడూ మహిమను కలిగి ఉంటారు. ఆ నీతిని ధరించుకున్నవారు ప్రభు ఎదుటే నిలబడగలుగుతారు. గట్టిగా చప్పట్లు కొడదామా? మనం ప్రభు ఎదుట నిలబడాలి అంటే నీతిని ధరించాలండి. ఆ నీతిని మనం కలిగి ఉండగలుగుతున్నామా? నోవహు భక్తుడు నీతిని కలిగి ఉన్నాడండి. మరొకసారి చెప్తున్నా, నీతి అనగా దేవుని ఆజ్ఞలన్నీ పాటించడమే. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ యావత్తును జరిగిస్తూ ఉన్నామా? ఒక్కటి కూడా తప్పకుండా ప్రతి ఒక్కటి జరిగిస్తూ ఉంటే, వాక్యానుసారంగా బ్రతకగలిగితే ఖచ్చితంగా వారు దేవుని చిత్తానుసారంగా దేవుని నీతిలో సంపూర్ణంగా నడుచుకుంటున్నారని దానికి అర్థం. కనుక నోవహు అలా జీవించాడండి. ఇప్పుడు కాలం ఎంతలే, 70 సంవత్సరాలు. అదిగాక దేవుణ్ణి ఎరిగేసరికి
కొంతమందికి 20 సంవత్సరాలు పట్టింది, కొంతమంది 30 పట్టింది, కొంతమంది 40 పట్టింది, కొంతమంది పోయే ముందు దేవుణ్ణి ఎరుగుతారు. కానీ నోవహు అలా కాదు. పుట్టినది మొదలుకొని దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రతిదీ కూడా ఆయన నెరవేరుస్తూనే వచ్చాడంటే ఎంత కష్టమండి. 600 సంవత్సరాలు ఆ నీతిని అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడండి. ఒక 50 సంవత్సరాలు కాదు, ఒక 100 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు ఆయన నీతిని అలాగే కొనసాగిస్తూ ఉన్నాడండి. ఆయన దేవుని భయం అంత ఉంది కాబట్టి ఆయన నీతిని తప్పలా, ఆయన దేవుని మాటను జవదాటలా. మనం దేవుని మాటే మనం జీవితంగా మన ప్రాణంగా ఎంచగలిగినట్లయితే గనక ఖచ్చితంగా మన నీతిని బట్టి మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. మన కుటుంబాలు ఆశీర్వదించబడాలనే ఆశతోనే మీరు ఇక్కడికి వస్తే ఈ ఆశీర్వాద కూడికల్లో, కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొంటే గనక ఒకవేళ నిన్నే ఆశీర్వాదం వచ్చి ఉండొచ్చు, ఒకవేళ కనుక కొంతమంది ఆశీర్వదించబడకపోతే ఈరోజు కొంతమంది ఆశీర్వదించబడబోతున్నారు. ఇంకా రానున్న 3 రోజులు ప్రసంగాల ద్వారా ఇంకా అనేక మంది ఆశీర్వదించబడబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాటగా నీతిని ధరించాలి. నీతి కలిగి ఉండగలుగుతున్నామా? నీతి మనకుంటుందా? లోతు, బైబిల్ చెప్తుంది లోతు నీతిమంతుడని. లోతు నీతిమంతుడే, కానీ లోతుకు కలిగిన కుమార్తెలు ఏం చేశారంటే ఎంత భయంకరంగా పాపం చేశారు అంటే, సొంత తండ్రికే మద్యం తాగిచ్చి, ద్రాక్షరసం తాగిచ్చి మత్తుడిని చేసేసి ఆ సొంత తండ్రితోనే పాపం చేశారండి. శరీరానుసారమైన సంబంధం పెట్టుకున్నారు. ఆ సంబంధానికి ప్రతిగా వచ్చినదేంటో తెలుసా? శాపం వచ్చింది. ఆ శాపమే మోయాబు, ఆ శాపమే అమ్మోనీలు. ఈ ఇద్దరు కుమార్తెల్లో నుండి 2 దేశాల జనాంగాలు వచ్చారు. ఆ 2 దేశాల జనాంగాన్ని కూడా దేవుడు శపించాడు. మోయాబు అంటే శాపము. మోయాబు శాపం అంట. ఒకవేళ యువతలకు వచ్చినా కానీ వారి మీద 10 తరాల వరకు ఆ శాపం కొనసాగుతూనే ఉందని బైబిల్ సెలవిస్తుంది. కనుక మోయాబు శపితమైనది. ఎందుకంటే అక్రమ సంబంధం ద్వారా పుట్టినది మోయాబు. అక్రమ సంబంధం ద్వారా భూమి మీదకి వచ్చినది అమ్మోనియ దేశము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శాపము ఎలా వస్తుంది అంటే పాపము ద్వారా. నీతేమో మనకి ఆశీర్వాదం తీసుకొస్తుంటే ఈ పాపమేమో మనకి శాపం తీసుకొస్తుంది. కొంతమంది తెలిసి కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. కొంతమంది తెలిసి కూడా ఇది అవును, ఈ శాపంలో పడిపోతే కనుక, ఈ పాపంలో పడిపోతే కనుక నా కుటుంబం అంతయు కూడా నాశనం అయిపోద్ది అని తెలుసు వారికి. తెలిసి కూడా వారి శరీరాన్ని అణుచుకోలేరు, వారి శరీరాన్ని చంపుకోలేరు, శరీర కోరికలను చంపుకోలేరు. ప్రతిగా ఏమవుతుందంటే, నేను ఇందాక మొదట్లోనే చెప్పే ఒక కుటుంబం గురించి, అలా భయంకరమైనటువంటి స్థితిలో కుటుంబము పతనమైపోతుంది. దేవుని శిక్షను అనుభవిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, 3 మాటగా ప్రభు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మనము నీతిని కలిగి ఉంటే కనుక మన కుటుంబాలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయంలో 19వ వచనం ఒక మాట చూద్దాం. ఎలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుచున్నారు, అలాగుననే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. గట్టిగా దేవుని స్తుతించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీతి ఎలా వస్తుందంటే విధేయత ద్వారా. ఆదాము అనే ఒకని అవిధేయత ద్వారా మనుషులందరూ పాపులుగా చేయబడుతున్నారంట. నోవహు విధేయుడు, దేవుని యొక్క వాక్యానికి లోబడినవాడు. అదేవిధంగా యేసు ప్రభు అనేటువంటి ఆయన సొంత కుమారుడు, దేవుని సొంత కుమారుడు భూమి మీదకి వచ్చి అన్ని నెరవేర్చాడంట. ఆ ఒక్కని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. హల్లెలూయా. ఈనాడు మనం ఇక్కడ అందరం కూడా క్షేమంగా చక్కగా ప్రభువుని ఆరాధించగలుగుతున్నామంటే మనం చేసిన కష్టం కాదు, మనం పడిన ప్రయాస కాదు, మన నీతి కాదు.
మన యథార్థత కాదు, మన భక్తి కాదు, కానీ యేసుక్రీస్తు అని ఒక ఆయన తండ్రికి విధేయత చూపించాడు. ఆయన తండ్రికి విధేయత చూపించి నలగగొట్టబడ్డాడు శిలువ మీద మనకి బదులుగా శిక్షను అనుభవించాడు, మనకి బదులుగా జీతం చెల్లించాడు, అదే మరణము. మనకి బదులుగా జీతం చెల్లించి ఆయన చనిపోయాడు. కాబట్టి ఆయన విధేయత ద్వారా మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీతి ఎలా వస్తుంది అంటే రోమపత్రిక అక్కడే 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మా బోరు కొట్టేస్తుంది ఏమన్నా? అర్థమవుతుంది అంటారు మాటలు? మీ వైపు చూస్తుంటే కొంచెం విచారంగా ఉన్నట్టున్నారు కదా. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. కొంచెం గట్టిగా దేవుని సంతోషిస్తూ స్తుతించండి. హల్లెలూయా. నేను ఒక పావు గంటలో ముగించేస్తా, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి మాట ఏం చెప్పాను? దేవుని సన్నిధి ఉండాలి మన ఇంట్లో, అప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది. రెండో మాటగా దేవుడు మెచ్చే భక్తి జీవితం జీవించాలి, అప్పుడు కుటుంబం అంతయు కాపాడబడుతుంది. మనకు కలిగినవన్నీ కూడా కంచె వేస్తాడు, దేవుడు కాపాడుతాడు. అలాగే మూడో మాటగా నీతిని కలిగి ఉండాలి. నోవహు నీతి కలిగి ఉన్నాడు కాబట్టి నోవహు నీతి ఏం చేసిందంటే పిల్లలను కాపాడింది. నోవహు నీతి ఏం చేసిందంటే తన భార్యను కాపాడింది. నోవహు నీతి ఏం చేసిందంటే జలప్రళయంలో కొన్ని జంతువులు అంతరించిపోకుండా ఆ జంతువులన్నిటినీ కూడా కాపాడేసింది. హల్లెలూయా. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి విధేయత చూపిస్తే, అంటే మనము నీతిగా బ్రతికితే ఏమవుతుందంటే మనకు కలిగి ఉన్నవి కాపాడబడతాయి. అంత మాత్రమే కాదు, మన ప్రక్కలో ఉన్నవి కూడా కాపాడబడతాయి. మన నీతిని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఉగ్రత రానీయకుండా చేస్తాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాం అన్నాడు, అయ్యా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా అంటే ఓకే అయ్యా కాపాడతా. 40 మంది ఉంటే, 45 మంది ఉంటే సరే కాపాడతా. 20 మంది ఉంటే కాపాడతా. 10 మంది ఉంటే కాపాడతావా అన్నాడు. అయ్యా కాపాడతానయ్యా అన్నాడు. అంటే నీతి ఏం చేస్తుందంటే ఒక 10 మంది నీతిమంతులు ఉంటే ఆ యొక్క పట్టణం కాపాడబడిద్దండి. ఎందుకంటే ఆ నీతిమంతుల యొక్క నీతి అంత గొప్పది. ఆ నీతిమంతుల్ని బట్టి దేవుడు కోపాన్ని మళ్ళుకుంటాడు. మనమే గనక మన పట్టణంలో కొద్ది మందే నీతిమంతులు ఉన్నా కానీ మనలను బట్టి అనేక మంది బ్రతికేస్తారు. హల్లెలూయా. మన దేశం మీదకి ఉగ్రత రావట్లేదంటే కారణం ఏంటంటే ప్రభువుని ఎరిగిన నీతిమంతులు ప్రార్థన చేసేవారు, ఎప్పుడు కూడా దేవునితో గడిపేవాడు ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి మన దేశము కాపాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారండి భక్తులైన వారు, పరిశుద్ధులు ఎందరో దేశం కోసము, దేశ రక్షణ కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, రోదనలు చేస్తూ ఉన్నారు, కన్నీరు గారుస్తూ ఉన్నారు. వారి నీతే మనలను కాపాడుతుంది. కాబట్టి నీతిని కలిగి ఉంటే మన కుటుంబము కాపాడబడుతుంది, మన చుట్టూ ఉన్నవారు కూడా కాపాడబడతారు. మనం బ్రతికినటువంటి ఆ నీతి కలిగిన జీవితం ద్వారా మన యొక్క చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కాపాడబడతాయి. అలాగే మన గ్రామం కాపాడబడుద్ది. అలా కాపాడబడాలి. అలాగే ఇక్కడ వాక్యము సెలవిస్తుంది ఏంటంటే ఇంకా ఎవరైతే ఇంకా రక్షించబడలేదో, ఒక మంచి టైటిల్, అన్నబెట్టిన టైటిల్ నాకు చాలా నచ్చింది. ఏంటంటే కుటుంబ రక్షణ ఆశీర్వాద కూడికలు. ఈ కుటుంబాలన్నీ రక్షించబడితేనే ఆశీర్వాదం వచ్చింది, నిజమైన ఆశీర్వాదం. కనుక అది రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం యేసు రక్తం ద్వారా కడగబడాలి. ఇంకా ఎవరైనా కానీ ఇటున్న అన్నలో, ఇటున్నటువంటి అక్కలు, చెల్లెళ్ళు ఇంకా ఎవరైనా రక్షణ పొందుకోకపోతే యేసు రక్తము ద్వారానే రక్షణ, యేసు రక్తము ద్వారానే నీతి. ఆ నీతిని ఎవరైతే ధరించుకుంటారో దేవుని ఉగ్రత వారి మీద ఉండదు. ఇక్కడే బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆయన రక్తం వల్ల మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షించబడుతున్నారంట. దేవుని ఉగ్రత చాలా భయంకరమైంది. అది నిమిషం మాత్రమే ఉంటుంది, కానీ అల్లకల్లోలమైపోతుంది. ఆయన కోపము అంత భయంకరమైంది. కాబట్టి ఆయన కోపము, ఆయన ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలి అంటే మనము నీతిని ధరించిన వారముగా, అంటే యేసు రక్తంలో కడగబడిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనమందరూ నీతిమంతులముగా మనముందాం. మొన్నటి దినాన్ని ఖచ్చితంగా మీరు చాలామంది చూసే ఉంటారు. మొన్నటి దినాన్ని ఏమైందంటే ఒక న్యూస్ చూశాను నేను నిన్న. ఒక చిన్న
బాబుని తీసుకొని 15 నెలల బాబుని ఒక అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళ బాబుని సొంత బాబుని తీసుకొని బస్ స్టాండ్లో పెట్టేసి ఏవి తినేవి కొనిపెట్టేసి చేతిలో పెట్టేసి ఆ బాబుని వదిలేసి ప్రియుడితో వెళ్ళిపోయింది. ప్రియుడితో వెళ్ళిపోయి బాబు వద్దంట, కడుపున పుట్టినటువంటి బాబు వద్దు, కట్టుకున్నటువంటి భర్త వద్దు, కుటుంబం వద్దు, వదిలేసి వెళ్ళిపోతుంది ప్రియుడిని వేసుకొని. సరే ఎలాగోలా పోలీస్ చేసి పట్టుకొని వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తన భర్తకు అప్పచెప్పారనుకోండి. అంటే సమాజం ఎంత భయంకరంగా పాడైపోతుందని చెప్పడానికి ఒక నిదర్శనం మీకు చెప్తున్నా. అలాగే పోయిన నెలలో చూస్తే అందరి బాగా వైరల్ అయిన విషయం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక 10వ తరగతి పిల్ల, అంటే సుమారు 15 సంవత్సరాల పిల్ల ప్రియుడి కోసము ఏం చేసి సొంత తల్లినే కడ తీర్చేసింది. ప్రియుడిని తీసుకొని ఆ ప్రియుడి తమ్ముడిని తీసి వీరు ముగ్గురు కలిసి అమ్మ మీద దాడి చేసి అమ్మను కొట్టి చంపేశారండి. ఎంత దారుణంగా ఉంటున్నారంటే స్త్రీలు కూడా, చిన్నపిల్లలు కూడా వాళ్ళ యొక్క శరీర కోరికలు తీర్చుకోవడానికి, పాపములోనికి ఇష్టంగా వెళ్ళడానికి సొంత తల్లి లేదు, సొంత తండ్రి లేదు. అయ్యో తల్లి లేకపోతే తండ్రి లేకపోతే నేను భూమి మీద లేను కదా అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు చాలామంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంత భయంకరంగా లోకం తయారైంది. కనుక మనమందరము కూడా ఎలా ఉండాలంటే నీతిని ధరించిన వారముగా ఉండాలి. ఆమెను చెప్దామా? నీతిని ధరిస్తేనే దేవుని ఉగ్రత మన మీదకి రాదు, దేవుని కోపం మన మీదకి రాదు. మనం ధరించిన నీతి ద్వారా, మనం బ్రతికే నీతి ద్వారా ఏమవుతుందంటే మన కుటుంబాలు కాపాడబడతాయి, మన చుట్టూ ఉన్న పరిసరాలు కాపాడబడతాయి. ఎందుకంటే నీ నీతే అనేక మందికి ఆధారం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి మనము నీతిని కలిగి ఉందాం. మరొక మాట మనం చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము మొదట చదివిన మాట, 7వ అధ్యాయం 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా శ్రద్ధగా ఉన్నాడు, నేను ముగించేస్తా త్వరగా. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, అయ్యా నీ ఆశీర్వాదమును నేను పొందాలి, నా కుటుంబం పొందాలి, ఆ ఆశీర్వాదంలో మేము నిత్యము కొనసాగాలయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి ఉంటుంది ఈ ఆశ? అందరికీ ఉంటుంది కదా. మా కుటుంబం ఎప్పుడు ఆశీర్వదించబడాలంట, ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తాం. అలాగే దావీదు భక్తుడు కూడా అదే విధంగా ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తూ అయ్యా ఎక్కడ ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు? దేవుని సన్నిధిలో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తులైన వారు, దేవుని హృదయం వెలిగిన వారు ఏం చేస్తారంటే, ప్రభువు ఆయన మందిరంలో ఉంటాడు, ఆయన మందిరంలో నివాసం ఉంటాడు, ఆయన నివాసమే మందిరం కాబట్టి నేను కూడా అక్కడే ఉండాలని భక్తి పరులు కోరుతారు. అదేవిధంగా దావీదు కోరుకున్నాడు. ఏం చేశాడు? కోరుకొని అయ్యా నేను మాత్రమే కాదు, నా కుటుంబము కూడా నిత్యం ఉండాలి, కొంతకాలం కాదు, నా తరం వరకే కాదు, నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు కూడా నిత్యము దేవుని మందిరములో ఉండాలి, అది ఆశీర్వదించబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటో తెలుసా? ఒక కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే దావీదులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, ఎప్పుడూ కూడా ప్రభువుని స్తుతించేవాడు. ఎల్లప్పుడూ కూడా ఆయన కొండల్లో గుట్టల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించేవాడు. ఆయన ఒంటరిగా ఉండి గొర్రెలను కాచేటప్పుడు కూడా సితారా పట్టుకొని ఆ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు, పాటలు పాడుతూ ఉండేవాడు, దేవుడిని గణపరుస్తూ ఉండేవాడు. అలాగే ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండేవాడు. 164వ వచనంలో ఉంటుంది, 119వ కీర్తనలో, అయ్యా నీ న్యాయ విధులను బట్టి దినమునకు నేను 7 మార్లు స్తుతిస్తానని. హల్లెలూయా. దావీదు భక్తుల్లో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, నిత్యము ఆయన స్తుతించేవాడు, ఏనాడు కూడా స్తుతించడం మానేవాడు కాదు, ప్రతిరోజు దేవుని స్తుతించేవాడంట. అలాగే రోజుకు 7 మార్లు స్తుతించడం అంటే ఎంత గొప్ప విషయం. రోజుకు 7 మార్లు అంటే మనం పొద్దున్నే లేవగానే ఒక చిన్న స్తుతి చేయటం, అలాగే పొద్దున్నే టిఫిన్ చేయగానే ఒక చిన్న స్తుతి చేయటం,
మధ్యాహ్నం లేచినప్పుడు చిన్న స్తుతి చేయడం అదేనంటారా? అసలు అదైతే గనక అమూల్యమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఆ 7 మార్లు అనేది లిఖించబడేది కాదు. బహుశా ఆయన ఎల్లప్పుడూ దేవుని 7 అనే సంఖ్య దేనికి సూచనండి? సంపూర్ణత కదా. కాబట్టి ఆయన అన్నది మాట అది, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను. ఆయన అంటున్నాను, నేను ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుందని దావీదు భక్తుడు అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవుడు స్తుతిస్తాడు అన్నదానికే 7 మార్లు స్తుతిస్తున్నాను అంటున్నాడు. కనుక పొద్దున లేచినది మొదలుకొని దేవుణ్ణి స్తుతించేవాడే. మా ఊర్లో ఒక ఇద్దరు ఉన్నారు. ఒక ఆమె ఏమో రోసెమ్మని, ముసలోళ్ళు, ఇప్పుడు లేరులే, వాళ్ళు కాలం చేసి వెళ్ళిపోయారు. రోసెమ్మ ఒక ఆమె, ఇంకొక ఆమె ఏమో చిట్టిమ్మ. ఇద్దరు కూడా ఈ మధ్య రీసెంట్గా ఒక ఆమె సెంచరీ కొట్టింది, అంటే 100 సంవత్సరాలు దాటేసినాయి. ఇంకొక ఆమె ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే సెంచరీ కొట్టేది. కానీ ఈ మధ్య కొంచెం సరైన ఆమె కొంచెం బలహీన పడిపోయి చచ్చిపోయింది. అయితే రోగాలు ఏమి లేవు ఆమెకి. వాళ్ళు నిత్యము దేవుని స్తుతించేవారు. ఒక చిట్టిమ్మ గారని, ఎరా ఏంట్రా సంఘం పెట్టేవాడు కదా, దేవుని స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి మాటకి ముందు వెనక మధ్యలో దేవుని స్తుతించేదండి. ఆమె అంత బాగా స్తుతించేది కాబట్టి దీర్ఘాయుష్ను దేవుడు ఆమెకి ఇచ్చాడు. అలాగే ఆమె అంత బాగా దేవుని స్తుతించేది కాబట్టి ఇప్పుడు వారి పిల్లలు, వారి మనవళ్ళు కూడా గొప్ప స్థానంలో, ఉద్యోగాల్లో మంచి స్థాయిలో ఉన్నారు. వారు హల్లెలూయా మంచి స్థాయిలో ఉన్నారండి. అలాగే రోసమ్మ గారు సెంచరీ కొట్టిన ఆమె, 100 సంవత్సరాల పైన బ్రతికింది ఆమె. ఆమె కూడా బాగోకపోయినా కానీ మంచంలో ఉండి పాటలు పాడుతూనే ఉండేది. ఎప్పుడు వాళ్ళ మనవాళ్ళు వ్యాపారం చేస్తారు. ఇప్పుడు ఆ వ్యాపారం ఎంత గొప్పగా ఆశీర్వదించబడిందో. పునాదిపడిలోనే వాళ్ళ మనవాళ్ళ వ్యాపారం, వారి కుమారులు, కుటుంబాలు ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాయో. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి. మీరు ఉదయాన్నే లేచి దేవుని స్తుతించండి, మీ కుటుంబంలో ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది. ఉదయాన్నే లేచి దేవుని ఆరాధిస్తూ ఉంటే, పాటలు పాడుతుంటే ఎంత ఆశీర్వాదం కలిగిద్ది. అందుకే 118వ కీర్తనలో దేవుని భక్తుడు అంటాడు ఏమనంటే, నా నీతిమంతుని గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడుతూ ఉంటాయి. కనుక ఎవరైతే స్తుతి చేస్తారో ఖచ్చితంగా వారి పరిస్థితులు మార్చబడతాయి. బైబిల్లో మనం చాలాసార్లు చూసాం, చాలా సందర్భాల్లో ఎరికో గోడల విషయంలో స్తుతిస్తేనే కూలిపోయినాయి. అలాగే యెహోషాపాతు కాలంలో అమోనీలు, మోయాబీలు, మెయోనీలు 3 సైన్యాల వారు దండెత్తి వస్తే వాళ్ళకి వీరు నలుసుల్లాగా, కడు బలహీనుల్లాగా ఉంటే వాళ్ళు ఏం చేయాల, దేవుని స్తుతించారు అంతే. వారికి వారు కొట్టుకుని చచ్చిపోయారు. దేవదూతలు మాటుగాండ్రు అక్కడ ఉండి వారిలో వారి కలహం రేపితే ఆ స్తుతుల ద్వారా వారిలో వారు కొట్టుకుని చచ్చిపోయారండి. అందుకే స్తుతి చాలా గొప్పది. స్తుతి మీకు చులకనగా అనిపించవచ్చేమో, ఇదేంటి పద్దాక స్తుతేనా? ఒకవేళ ఏమీ చెప్పకపోవచ్చు, ప్రార్థనలో సాగకపోతే కనీసం స్తుతులు చెల్లిస్తూ కొనసాగించండి చాలు. ఆ స్తుతుల ద్వారా అపవాది దుర్గాలు కోల్చబడతాయి. ఆ స్తుతుల ద్వారా దుష్ట శక్తులు లయమైపోతాయి. ఆ స్తుతుల ద్వారా కుటుంబం అంతయు కూడా పరిశుద్ధపరచబడుతుంది. ఎందుకంటే స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడంట. హల్లెలూయా హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు 22వ కీర్తనలో 3వ వచనంలో, ఆయన ఇశ్రాయేలుల స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడంట. ఇశ్రాయేలు స్తోత్రం అంటే దానికి అర్థం ఏంటంటే, ఎవరైతే లోకం మీద పోరాడి గెలుస్తారో వారే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుడు అనగా రక్షించబడిన వాడు. ఇశ్రాయేలీయుడు అనగా ప్రభు మీద విశ్వాసం ఉంచి లోకం నుండి వేరుపరచబడిన వాడు ఇశ్రాయేలీయుడు. కాబట్టి ఇశ్రాయేలు స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. అంటే ఎవరైతే రక్షించబడి దేవుని స్తుతిస్తూ ఉంటారో, దేవుని ఆరాధిస్తూ ఉంటారో, పాడుతూ ఆయన కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉంటారో వారి మీదకి దేవుడు దిగి వస్తాడు. వారి స్తుతుల మీద ఆసీనుడై ఉంటాడు. వారు చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. వారికి లెక్కింప సఖ్యము గాని ఆకాశపు వాక్యలను ఇప్పి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆ ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే మనము స్తుతి చెల్లించే వారముగా ఉండాలి. ఇంకా మరొక మాట చెప్పాలంటే స్తుతి పాత్రలుగా మనము మార్చబడాలి. ఆమేన్ హల్లెలూయా. అలా స్తుతి పాత్రలుగా మార్చబడితే దేవునికి ఇష్టమైందే స్తుతి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, ఆ శరాపులంట రెండు రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళని
కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తూ ఉన్నారంట. వారు ఎక్కడున్నారంటే దేవుని సింహాసనానికి పైన ఎగురుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి అంటే దేవుడి కంటే పైన ఎవరు ఉండలేరు. నా మాట అర్థం చేసుకోండి. దేవుని కంటే పైన ఎవ్వరు ఉండలేరు. అది దేవుడే టాప్ పొజిషన్. అలాంటిది దేవుడు స్తుతిస్తూ ఉంటే మైమరిచిపోయి, ఆయన ఆనందించిపోయి, పులకించిపోయి, వాళ్ళు పైకి ఎగురుతున్నా కానీ వారిని ఏమంటారు? హల్లెలూయా. మీకు అర్థమైతే గట్టిగా దేవుని స్తుతించండి. స్తుతించే వాళ్ళకి అంత ఆధిక్యత ఉందండి. అంటే గొప్ప స్థాయిలో పైకి ఎగిరే స్థాయి, దేవుని దగ్గరకు వెళ్ళే స్థాయి, దేవునితో నిలబడే స్థాయి, అంటే దేవుని కంటే పైకి వెళ్ళే స్థాయి ఉంటుంది. హల్లెలూయా. దావీదు భక్తుడు దేవుని స్తుతించేవాడు కాబట్టే దావీదుని గురించి దేవుడు అంటున్నాడు, నేను దావీదుకు శాశ్వతమైన కృపను చూపించా. హల్లెలూయా. ఎందుకంటే దావీదు యోధా గోత్రంలో పుట్టినవాడు. యోధా అనగా స్తుతి అని దానికి అర్థం. కనుక ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు దావీదు. అయితే దేవుడు అంటున్నాడు, అంత బాగా స్తుతించేవాడు కాబట్టి, అంత బాగా ఆరాధించేవాడు కాబట్టి దావీదుతో అంటున్నాడు, దావీదు, నీ కుటుంబంలో సింహాసనం మీద ఒక దీపము మానకుండా ఉంటుంది. ఖచ్చితంగా నీ సంతానంలో వచ్చిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి ఉన్నంత వరకు సింహాసనం మీద కూర్చుండి పరిపాలన చేస్తారు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే దావీదు సంతానంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. యేసు ప్రభు వచ్చి ఆయన ఏలాడు, ఆయన రాజుగా భూమి మీద ఏలుబడి చేశారు. అంత మాత్రం కాదు, ఇప్పుడు పరలోక సింహాసనం మీద ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దావీదుకు చెప్పినటువంటి ఆ వాగ్దానము నెరవేరిందా లేదా? ఎలా నెరవేరింది అంటే దావీదులో నుండి యేసయ్య పుట్టాడు. యేసయ్య పుట్టాడు కాబట్టి యేసయ్య మహా గొప్ప రాజు. దేవుడు అన్నాడు, నీ దీపము సింహాసనం మీద ఉండక మానదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రాజుగా ఉండాల్సిందే. దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారి బిడ్డలు రాజుల వలె ఏలుతారు. హల్లెలూయా. వారి బిడ్డలు అధికారులుగా ఉంటారు. వారి బిడ్డలు ఆఫీసర్లుగా ఎదుగుతారు. ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఆమేన్. ఆ ఉన్నతమైన స్థానంలో ఖచ్చితంగా క్రైస్తవులు ఉండాలి. ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎన్నో శ్రమలు క్రైస్తవులకు వస్తూ ఉన్నాయి. అదే మన వాళ్ళే రాజకీయ నాయకులైతే, మన వాళ్ళే అధికారులైతే, మన వాళ్ళే ఆఫీసర్లైతే ఖచ్చితంగా అన్నీ మనకి అనుకూలంగా ఉంటాయి కదా. కాబట్టి దేవుని బాగా స్తుతించండి. దేవునికి ఇష్టమైన రీతిలో ఉండండి. ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆఖరి మాట మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుండి. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుటయ్యాలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? చదవండి. వచ్చాను, ఇంకా చదవండి. అమ్మ నేను చదివేస్తాను, పర్లేదు, టైం అవుతుంది. వారు షీలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఆఖరి మాట. మొదటి మాట, దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలి. రెండవ మాటగా, దేవునికి ఇష్టమైనటువంటి భక్తి జీవితం మనం జీవించాలి. మూడవ మాటగా, నీతి కలిగి ఉండాలి. నాలుగో మాటగా ఏం చేయాలి? స్తుతి చేయాలి. స్తుతి చేయండి. ఖచ్చితంగా మీళ్ళల్లో మీ పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి. ఆమేన్. అలాగే ఆఖరి మాటగా హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకనంటే ఈ మాట చాలా కీలకమైంది. ఈ మాట ఈ మెసేజ్కి ఒక పట్టుకొమ్మ లాంటిది. హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. ఏం ప్రార్థన చేస్తుంది? అయ్యా,
నీవు నాకు మగ పిల్లను దయచేస్తే నేను నీకే అప్పగిస్తా. హల్లెలూయా. ఎందుకంది ఆ మాట అంటే, హన్నా ప్రతి సంవత్సరం కూడా మందిరానికి వస్తూనే ఉండేది. ప్రతి సంవత్సరము ఆ మందిర పరిస్థితులు, ఆ సేవ పరిస్థితులన్నీ కూడా హన్నాకు తెలుసు. కాబట్టి హన్నా తెలుసు కాబట్టి ఆమె అంటుంది, అయ్యా నీవు నాకు ఒకవేళ అయ్యా సంతానం వేస్తే చాలయ్యా అని అంటలా, మగపిల్లను నాకు దయచేస్తే నీ సేవకే ఇచ్చేస్తా, నీ మందిరంలో వాడు సేవ చేయాలి అని చెప్పి అంటుంది. కారణం ఏంటి అంటే, మందిరంలో సరి అయిన సేవ జరగట్లా. ఈ మాట అర్థం చేసుకోండి. మందిరంలో సరి అయిన సేవ జరగట్లేదు కాబట్టి. ఎందుకు అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఏలీ యాజకుడైతే ఏలీ కుమారులు కూడా యాజకులే. మొదట్లోనే అక్కడే ఉంది, ఏలీ కుమారులు యాజకులై ఉన్నారు. యాజకులై ఉంటే ఏలీ కుమారులు ఏం చేస్తున్నారు అంటే, ఆ మందిర పరిచర్య చేస్తున్నటువంటి కన్యకలు వస్తే, స్త్రీలు వస్తే, యవ్వన బిడ్డలు, వారికి ఏం చేస్తున్నారంటే వారితో శారీరక సంబంధం పెట్టుకున్నారంట, వారితో శయనిస్తూ ఉన్నారంట. వారితో శయనిస్తూ ఉండగా హన్నాకి ఈ విషయాలు తెలిసినాయండి. హన్నా మందిర పరిచర్యను చూస్తూ ఉంటే ఒక ప్రక్కేమో ఏలీ కూడా ముసలివాడైపోతున్నాడు. అయ్యో మందిర పరిచర్య ఆగిపోతే ఎలా, దేవుని ప్రత్యక్షతలు ఆగిపోతాయి కదా, దేవుని దర్శనాలు ఆగిపోతాయి కదా, దేవుని స్వరం వినబడకపోతే ఇశ్రాయేలు ఎలా బ్రతుకుతారు, ఇశ్రాయేలు జీవితం ఎలా సాగుతుంది, యెహోవా దేవుని స్వరం వినకపోతే గనక దైవ బిడ్డలు దీవెనను ఎలా పొందుకుంటారు అని చెప్పి ఆమె బాధపడిపోతూ, ఆమె కృంగిపోతూ, కన్నీరు గారుస్తూ ఆమె మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటుందండి. ఏమని అంటుందంటే, అయ్యా ఒక్క మగపిల్లను నాకు దయచేయ్యా, నేను నీకే ఇస్తానయ్యా. నా బిడ్డ, దేవుని బిడ్డలారా గమనించండి, సేవ ఎంత బలంగా జరిగితే ఆ సంఘాలు అంత బలంగా కట్టబడతాయి. ఆమేన్. అదే సేవ సరిగా జరగకపోతే కుటుంబాలు నాశనం అయిపోతాయి, సంఘం ఉండదు, వల్లకాళ్ళలాగా అయిపోయింది. ఏలీ కాలంలో అలాగే ఉంది. దేవుని దర్శనము అరుదైపోయిందంట. ఏలీ చేసినటువంటి ఆ భక్తి, ఆ ప్రార్థన జీవితము, దేవుని దర్శనము కనబడట్లా. ఏలీ స్థూలకాయుడంట. అంటే ఆ మాట బాగా అర్థం చేసుకోండి. ఆయన పాస్టర్ గారే కానీ ఆయన మందిరానికి బయట పడుకునేవాడు. ఆయన పాస్టర్ గారే కానీ ఆయనకి బాగా తిండంటే ఇష్టం. అందుకే శరీరాన్ని బహుగా పెంచేశాడు. ఒక సేవకుడు ఎలా ఉండాలి అంటే ఆత్మల కొరకు బాగా దాహం కలిగి ఉండాలండి. మీ దైవజనుని బట్టి నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే అన్న మా మందిరానికి వచ్చినప్పుడు ఆ వాక్యం చెప్పినప్పుడు ఆ ఇంటెన్షన్, ఆ తీవ్రత నేను చూశాను. చాలా బాగా అన్న ఇంకా అంటున్నది ఏంటంటే, తమ్ముడు నేను చిన్న వయసులో సేవకు వచ్చిన బహుబలంగా వాడబడేవాడు, స్వరం బొంగురు పోయేది, అంత బాగా గట్టిగా వాక్యం చెప్పేవాడు, అంత బాగా దేవుడు వాడుకునేవాడని. అంత మంచి సేవకుడు మీకు ఇచ్చాడు. కానీ ఈనాడు సేవలు ఎలా ఉన్నాయంటే, మనకి తిండికి నోకులు వస్తే చాలే, మనకు కానుకలు వస్తే చాలే అనుకుంటున్నటువంటి సేవలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, హన్నాకి ఆ పరిస్థితి తెలిసింది కాబట్టి హన్నా ఏముంటుందంటే, అయ్యా పిల్లోడివయ్యా, బాధ తీర్చుకుంటానయ్యా, పిల్లోడిని ముద్దులాడుకుంటానయ్యా, ఆ పిల్లోడిని నా దగ్గర పెట్టుకుంటానయ్యా, అయ్యా పిల్లోడిని నా దగ్గర పెట్టుకుంటే అవమానం పోయిద్దయ్యా, నింద పోయిద్దయ్యా, నేను కూడా ఒక కుమారుని కలిగి ఉన్నానని సమాజం గుర్తించిద్దయ్యా, మా చుట్టూ ఉన్నవారు గుర్తిస్తారయ్యా, మరి ముఖ్యంగా నా తోటి భార్య అయిన పెనిన్న చూసిద్ది, అప్పుడు దానికి అణిగిద్దయ్యా అని చెప్పి అనలేదు కదా. ఏమంది ఆమె, అయ్యా ఒక్క మగపిల్లోని దయచేయ్యా, నేను నీ సేవకి ఇస్తానయ్యా. దేవుని బిడ్డలారా, సేవ జరగాలి అంటే ఒక సమర్పణ ఉండాలి, సేవ జరగాలంటే అంకిత భావం ఉండాలి. ఆ అంకిత భావం ఎవరిలో అయితే ఉంటుందో ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 5వ మాటగా సేవ కొరకైన పరితపన మనలో ఉండాలి. ఏముండాలి? సేవ జరగడానికి పరితపించాలి. ఆమె విశ్వాసే, సేవకురాలు కాదమ్మా, సేవకురాలు కాదు, విశ్వాసే. కానీ మందిర పరిచర్య కుంటుపడిపోతుంది కదా. ఈ పెద్ద ఆయన సేవకుడే ముసలోడైపోయాడు కదా, దర్శనం అరుదైపోయింది. ప్రజలకు ఏదైనా దర్శనము చెప్పాల్సి వస్తే ప్రార్థన చేయలేకపోతున్నాడు, ప్రజలకు దర్శనాలు ఆగిపోతున్నాయి, ప్రజలు ఎదురు చూస్తున్నారు దేవుని స్వరానికి, దేవుని కార్యాలకు, కానీ అవి జరగట్లా అని చెప్పి హన్నా చూసి ఏం చేసిందంటే, అయ్యా ఒక్కడినివ్వయ్యా, ఒక్క మగపిల్లోడినివ్వయ్యా, సేవకి ఇచ్చేస్తానయ్యా. మీలో ఎవరైనా భారం కలిగి ఉన్నారా?
పాట అయితే పాడతాం కదా, అయ్యా జ్యేష్ఠపుత్రుడు నీకు ఇచ్చేస్తానయ్యా అని. పాట పాడినంత సులువు కాదు కదా పిల్లల్ని ఇవ్వటం. మా చెల్లి కావుంది, అన్నా మొదటి గర్భఫలం నీకే ఇచ్చేస్తానన్న. వాళ్ళు వేరే సంఘంలో ఉందిలే, ఆమె వేరే ఊరు. మా చెల్లె అంటుంది, అన్నా నాకు గనక మొదటి గర్భఫలం వస్తే నీకే ఇచ్చేస్తా మా అబ్బాయి పుడితే. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నిన్న కూడా టెస్ట్కి వెళ్ళి హార్ట్ బీట్ అంతా బాగానే ఉందన్నయ్య, ప్రార్థన చేయన్నయ్య, లోపల బేబీ మంచిగానే ఉందంట అని చెప్పింది. నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలని నువ్వు తీర్మానం తీసుకోవాలి. హన్నా ఎలాగైతే పెరగగానే చిన్న పిల్లోడప్పుడు మందిరానికి ఇచ్చేసిందో సేవకు, నువ్వు కూడా అలాగే ఇచ్చేసేయాలి. అప్పుడు నేనే పెంచుకుంటా మా అబ్బాయి అని చెప్పా. సరే అన్న అలాగేనంది. దేవుని బిడ్డలారా గమనించండి, మనం సేవ జరిగే విషయంలో పరితపించాలి. సేవ జరిగే విషయంలో మనం పరితపిస్తున్నామా? మందిర సేవ ఎలా జరుగుతుందో మనకి అసలు తెలుస్తుందా? మందిర సేవ జరుగుతుంది తెలియకుండా మనం ఉండకూడదు. ఖచ్చితంగా మందిర సేవ ప్రతి విశ్వాసికి తెలియాలి. అలా తెలిసినప్పుడే పిల్లలు కూడా దాన్ని చూసినప్పుడే ఇంత భారంతో సేవ జరుగుతుందన్నమాట. సేవకుడు ఎంత కష్టపడుతున్నాడు అనమాట, సేవకుడు ఎంత కన్నీరు గారుస్తున్నాడు అనమాట. ఇంత కన్నీరు గారుస్తుంటే, ఇంత వేదన పడుతుంటే, ఇంతమందికి ప్రతిగా ఒక్క సేవకుడే ప్రాణం పెట్టి సేవ చేస్తుంటే ఆ సేవ కట్టబడుతుంది, ఆ సేవ ఎదుగుతుంది కదా. ఆ సేవను మా వాళ్ళు కూడా చూడాలి, నేను కూడా దాన్ని పరికించి చూడాలి అని చెప్పి మనం దాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. సేవను గురించిన ఆ పరితపన మనలో లేకపోతే కనుక సేవ ఖచ్చితంగా జరగదు. హన్నాలో ఆ భారం దేవుడు పెట్టాడు కాబట్టి హన్నా ద్వారా ఆ మందిర పరిచయం మరలా, ఆ మందిర పరిచర్య బలాన్ని పుంజుకుంది. ఆ మందిర పరిచర్య మరలా ఊపొందుకుంది, మరలా ఉజ్జీవాన్ని పొందుకుంది. హన్నా ఎప్పుడైతే పిల్లాడిని ఇచ్చిందో, ఆ పిల్లాడు పుట్టగానే ఇచ్చిందో, పాలు విడవగానే అప్పుడు ఆ పిల్లాడిని తీసుకొని ఇవ్వగానే, అంటే పిల్లల్ని ఎలా పెంచాలి? హన్నాలాగా పెంచాలి. ఆమెను చెప్పండి ఒకసారి. హన్నా ఎలా పెంచిందో తెలుసా? గర్భంలో ఉండగానే బహుశా స్తుతిస్తా, ప్రార్థన చేస్తా, రే బాబు నువ్వు లోపల ఉన్నావని చేయి పెట్టుకునేట్లా నువ్వు సేవ కొరకు రా, దానికి తగిన విధంగా బ్రతకాలరా అని చెప్పి గర్భములో ఉన్నప్పుడే ఆ పిల్లాడికి అన్నీ ఆరడిబట్టేసింది సేవ గురించి. ఆ పిల్లాడు ఒడిలో ఉన్నప్పుడు పిల్లాడికి పాలిస్తూనే ఆ మాటలు చెబుతూ ఆ ఒడిలోనే బడి నేర్పించింది ఆమె. అలా నేర్పించింది కాబట్టే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తెలీదు, పాలు విడిచే సమయానికి ఆ పిల్లాడికి అవన్నీ కూడా తెలిసిపోయినాయి. మందిరానికి వెళ్ళి షీలోకి వెళ్ళి మందిరంలో వదిలిపెట్టి వస్తుంటే ఏ పిల్లాడైనా 3 సంవత్సరాల పిల్లాడు ఏడుస్తాడు, కానీ ఆయన ఏడవల. సమూయేలు ఏడవకుండా యెహోవాకు అతడు పరిచర్య చేయుచున్నాడంట. హల్లెలూయా. ఎంత బాలుడండి, చిన్న బాలుడు. మనకి దేవుని పరిచర్య మీద అంత భారం ఉందా? దేవుని సంఘం మీద, దేవుని మందిరం మీద అంత భారం ఉందా? దేవుని మందిరం మీద ఆసక్తి మనకుందా? దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ కనుక ఎవరిలోనూ భారం లేకపోతే సంఘ సేవ జరగదు. దేవుడు ఎవరో కొన్ని హన్నా లాంటి వాళ్ళని లేపుతారు ఖచ్చితంగా. అయితే మీలో చాలామంది హన్నాలు అయితే ఎక్కువ సంతోషం, ఎందుకంటే సేవకుడి ద్వారా ఇంకా సేవకులు లేవనెత్తబడతారు. హల్లెలూయా. ఆశ ఏంటంటే శిష్యులు అధికమైతేనే సంఘాలు కట్టబడతాయి, అప్పుడు దేశంలో ఉద్యమం రగులుతుంది, దేశం రక్షించబడుతుంది. అలా శిష్యులు లేకపోతే కనుక సేవకులు అధికంగా, యేసయ్య కూడా అన్న మాట ఏంటి, కోత అయితే విస్తారం కానీ పనివారు తక్కువ ఉన్నారు, పనివారి కోసం ప్రార్థన చేయండి నాన్న అని శిష్యులతో తెలియపరిచాడు. కాబట్టి మనలో కోత కోసేవారిని ఎక్కువ చేసే భారం ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రయత్నం చేయాలి, మందిర సేవ గురించిన పరితాపన ఉండాలి. సేవ ఎలా జరుగుతుంది, మీటింగ్ జరుగుతుందంటే దాని గురించి అయ్యో పాస్టర్ గారు ఒక్కడే కదా, ఏం భారం మోస్తూ ఉన్నాడో, ఏం చేస్తున్నాడు, ఏం ప్రయాసపడుతున్నాడు, ఏం డబ్బులు ఉన్నాయో, అసలు తింటున్నాడో తినట్లేదో, భారీగా తిరిగేస్తాడు, ఎండనక వాననక ఆ సభల కోసం తిరుగుతున్నాడు కదా. సేవకుడు ఇంత కష్టపడుతుంటే అసలు ఏవైనా ఉన్నాయో లేదో, ఆరోగ్యం ఎలా ఉందో అని చెప్పి పట్టించుకునేవారు చాలా తక్కువ మంది అండి ఈ రోజుల్లో. చాలా తక్కువ మంది. సేవకుడు అంటే ఎవరు అనుకున్నారు? ఒకసారి శిష్యులను పంపిస్తూ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 14-15 వచనంలో యేసయ్య అన్నారు, ఎవరైతే మిమ్మల్ని చేర్చుకోరో
మీరు ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మీ పాదముల ధూళి దులిపి వెళ్ళిపోండి. ఆ పట్టణపు గతి సొదొమ గొమొర్రా కంటే భయంకరమైనదిగా ఉంటుంది. తీర్పు దినాన చాలా భయంకరంగా ఉంటుంది. నేను విమర్శ చేసే దినాన చాలా భయంకరంగా ఆ పట్టణపు గతి ఉంటుంది అని చెప్పి దేవుడు. అంటే ఒక యాజకుడు ఎంత అవసరత అనేది యేసు ప్రభుల వారి మాటల్లో మనకి తెలియపరచబడుతుంది. సొదొమ గొమొర్రా ఎంత నాశనకరమైనది, ఎంత భయంకరమైనది. ఎందుకని అంటే చిన్న పిల్లలు కూడా దైవ దాసుల మీదకి, అంటే దేవుడు పంపించినటువంటి దూతల మీదకి శరీరానుసారమైన కోరికలు తీర్చుకోవడానికి వెళ్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలోళ్ళ వరకు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నవారు వెళుతూ ఉంటే వాళ్ళు ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. అంత భయంకరమైన పట్టణం అండి అది. కానీ యేసయ్య అన్నాడు, విమర్శ దినములో సొదొమ గొమొర్రా పట్టణము కంటే ఎవరైతే దేవుని యాజకుడిని చేర్చుకోవట్లేదో, ఏ పట్టణమైతే దేవుని యాజకుడిని చేర్చుకోవట్లేదో ఆ పట్టణము సొదొమ గొమొర్రా పట్టణము కంటే విమర్శ దినమున మరి భయంకరంగా ఉంటుంది. భయంకరంగా దాన్ని శిక్షిస్తా అని చెప్పి యేసయ్య అంటున్నాడు. అంటే అర్థం ఏంటి అంటే, సేవకుడు సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి సేవకుడు అక్కడ లోతు ఉన్నాడు. లోతు పరిచర్య చేశాడు. మిగిలిన వాళ్ళందరూ ఎట్లా ఒకట్లు ఉండని, కనీసం ఒక్కడు దేవుని దూతలను లోపలికి పిలిచారా లేదా? పరిచర్య చేశారా లేదా? చక్కటి ఆతిథ్యం ఇచ్చారు కదా. అలా ఆతిథ్యం ఇచ్చిన దాన్ని బట్టి యేసు ప్రభు అంటున్నారు, సొదొమ గొమొర్రా అక్కడ ఒక్కడున్నాడు నావాడు దేవుని దూతల్ని చేర్చుకునేవాడు, అంటే దేవుని సేవకుల్ని చేర్చుకునేవాడు. అలా సేవకుల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. మీ కుటుంబాల్లోనికి సేవకుడు వచ్చి వెళ్ళుట చాలా ఆశీర్వాదం. షూనేము పట్టణసురాలు అంటుంది, ఆ సేవకుడు మన ఇంటికి వచ్చుచూ వెళ్ళుచూ ఉన్నాడు కాబట్టి అతడు మన ఇంటికే వస్తున్నాడు కదా, మన ఇంటి మీద అతడికి ఒక గది కడదాం. అతడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉంటాడు, ఇక్కడే సేద తీరుతాడు, ఇక్కడే చక్కగా ప్రార్థన చేసుకుంటాడు, ఇక్కడే ఆయన నివాసం ఉంటాడు అని చెప్పి పైన ఒక నివాసం కట్టించింది ఆమె. భర్తను అడిగి నివాసం కట్టించి ఆయన కొరకు బల్ల, ఆయన కొరకు దీపము, ఆయన కొరకు చక్కగా ఒక మంచం కూడా సిద్ధపరిచారు. సిద్ధపరిచినప్పుడు ఆ దైవజనుడిని చేర్చుకున్న దాన్ని బట్టి వారి కుటుంబం ఆశీర్వదించబడిందండి. లోటు తీరిపోయింది. వారికి సంతానాలు ఏమైపోయింది. దాని తర్వాత ఎలీషా అన్నాడు, అమ్మా కరువు వస్తుంది, పలానా సంవత్సరంలో నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా 8వ అధ్యాయంలో రాజుల 2వ గ్రంథంలో ఆమె తిరిగి వస్తుంది. తిరిగి వచ్చిన తర్వాత గెహాజీకి రాజుగారికి గెహాజీ చెప్తా, అమ్మ షూనేమీరాలు, ఆమె చాలా గనురాలు, ఎలీషాకి ఆమె ఆతిథ్యం ఇచ్చింది, ఆమెకు దేవుడు గొప్ప కార్యం చేశాడు, సంతానం ఇచ్చాడు, ఆమె చాలా ఆశీర్వదించబడింది అని చెప్పిన తర్వాత అప్పుడు సరే అంటే ఆమె వచ్చింది, అయ్యా ఆస్తంతా పొలాలని లాక్కుపోయారయ్యా, మా ఇల్లు లాక్కుపోయారని దీనంగా ఆమె రాజుగారికి చెప్పింది. వెంటనే రాజుగారు ఏం చేశారంటే, ఏమైనా ఆమె అంటే గెహాజీతో చెప్తే, అవునయ్యా ఏమే ఆమె అంటే అప్పుడు వెంటనే ఆ ఆస్తిపాస్తులు, ఆ పొలాలు అవన్నీ కూడా మరలా స్వాధీనం చేసుకొని ఆమె చేతికి ఇచ్చారు. హల్లెలూయా. ఎవరి పేరు చెప్తా అండి? సేవకుడి పేరు చెప్తే. ఎలీషా పేరు చెప్పినప్పుడు ఎలీషా ద్వారా ఆమె ఆశీర్వదించబడింది. ఎలీషా పేరు చెప్పగానే కోల్పోయిన ఆస్తిపాస్తులు, పొలాలు, ఇల్లు అవన్నీ కూడా మరలా తిరిగి తీసుకురాబడ్డాయి. దేవుని బిడ్డలారా, సేవకుడు అంటే ఎవరు అనుకున్నారు? సేవకుడు అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండేవాడు. సేవకుడు అంటే ఎవరంటే, ఆ మాట జాగ్రత్తగా రండి, మాట సేవకుడే. ఒకవేళ కనుక మనం సేవకుడిని తిరస్కరిస్తే యేసు ప్రభు అన్నమాట, వారు విమర్శ దినాన లెక్క అప్పచెప్పవలసింది, వారి మీద నేను తీర్పు తీరుస్తాం. సేవకుడు కనుక మనము తిరస్కరించామా, సేవకుడిని తిరస్కరిస్తే వాడు పరలోకాన్ని తిరస్కరించినట్లే, వాడు దేవునినే తిరస్కరించినట్లే. కనుక సేవకుడిని తిరస్కరించొద్దు. సేవకుడిని దేవుడు మన కొరకు నిర్ణయించాడు కాబట్టి, సేవకుడిని దేవుడు మన కొరకు ఏర్పరిచాడు కాబట్టి, ఆ సేవకుడు సన్మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉండగా, మనలో తప్పులు సరిచేస్తూ ఉండగా, సేవకుడు సరిచేసేటప్పుడు సేవకుడి యొక్క ఆ మార్గానికి ఒప్పుకోవాలి, లోబడినట్లయితే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుడు ఖచ్చితంగా మనకు ఆశీర్వాదము.
సేవకుడు ఉంటే ఆ సేవకుని పరిచర్యకి మనము సహకరిస్తూ ఉంటే, ఆ పరిచర్యలో మనం ముందుకు వెళుతూ ఉంటే, ఆ పరిచర్య ఏ పరిచర్య అయినా, మందిర పరిచర్య అయినా, అది ఏ సభలైనా, సేవ పరిచర్య అయినా, సేవ కుంటుపడిపోతుంటే వెంటనే మన దృష్టికి వస్తే దాని యందు తపన కలిగి ఉన్నా కానీ ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హన్న చూసింది, వెంటనే భారం కలిగింది. 2వ అధ్యాయం 21వ వచనంలో ఆమె ఇంటికి వెళ్ళిందంట. ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకు కుమారులు కుమార్తెలు కలిగారు. హల్లెలూయా. ఆశీర్వాదం పొందుకుంది. ఇచ్చుట ద్వారా అధికమైన ఆశీర్వాదం. కనుక మందిర సేవను గురించినటువంటి తపన మనం కలిగి ఉందాం. ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదిమ సంఘం ఎంత బాగా ఆతిథ్యం ఇచ్చేవాడు. వాళ్ళు కలిగి ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మేసేసి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారంట. అందుకే ఆనాటి కాలంలో ఉద్యమం బహుగా రగిలింది. వేల మంది రక్షించబడ్డారు. ఒకసారి 3, ఒకసారి 5,000 మంది రక్షించబడ్డారు. కారణం ఏంటంటే విశ్వాసులు చాలా ప్రేమ కలిగిన విశ్వాసులు, పరిచర్యందు చాలా నమ్మకస్తులై తెగువ కలిగి వారు సేవ చేశారు. కాబట్టి అంత బాగా వారు ఆశీర్వదించబడ్డారు. మొదటి మాట, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే, మన కుటుంబాలు రక్షించబడాలంటే మనం మొదటి మాట దేవుని సన్నిధి మన ఇంటిలో ఉండాలి. రెండో మాటగా దేవుడే మెచ్చే భక్తి జీవితం మనం జీవించాలి. మూడో మాటగా నిద్రలో వచ్చేసిన మీ అందరూ కూడా కదా నీతి కలిగి జీవించాలి. మూడో మాటగా అమ్మా స్తుతించాలి, దేవుని స్తుతించాలి. 5వ మాటగా దేవుని సేవ కొరకైన తపన మనలో ఎల్లప్పుడూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి 5 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అందరూ ఒకసారి కళ్ళు మూసుకుందామా? లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం ఎంతో కాలేదు. ప్రభు దర్శించే సమయం ఇది. ఆయన దర్శిస్తూ ఉండగా ఒకసారి నోరు తెరిచి అందరం ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి మీ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీ కుటుంబాన్ని ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు. మీ కుటుంబంలో ప్రభు ఇది మొదలుకొని తన సన్నిధి ఉంచబోతున్నాడు. మీ కుటుంబాలు రక్షించబడబోతున్నాయి. ప్రతి కుటుంబంలో ఇది మొదలుకొని మీరు ఉజ్జీవం చూడబోతున్నారు. దేవుని మహిమ, దేవుని ప్రభావం రాబోతుంది. సేవకుడు మీ ఇంటికి వస్తూ ఉండగా సేవకుడు పరలోకాన్ని మీ ఇంటికి తీసుకొస్తూ ఉన్నాడు. సేవకుడు దేవుని మహిమను తీసుకొస్తూ ఉన్నాడు. సేవకుడు పరలోక బహుమానాలు తీసుకొస్తూ ఉన్నాడు. సేవకుడు మీ ఇంటికి వస్తూ ఉండగా మీ కుటుంబాన్ని సరిదిద్దబోతూ ఉన్నాడు. ప్రభు మహిమ కొరకు సరిచేయబోతూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? ఈ 5 విషయాలను బట్టి అందరూ కూడా నోరు తెరిచి ఒక్కసారి ప్రార్థన చేయండి. విన్న వాక్యం మీలో కార్యం జరగాలి అంటే వాక్యానికి లోబడండి. ప్రభు వాక్యం మీద ఆసక్తి కలిగి ఉండండి. ఆ వాక్యానికి లోబడి నోవహు ఏ విధంగా అయితే దేవుడు ఆజ్ఞాపించిన సమస్తాన్ని చేశాడో, ఈ రాత్రి ప్రభువు చెప్పినటువంటి 5 మాటలు, ఆ 5 మాటలను కనుక మనం తప్పకుండా చేసినట్లయితే మన కుటుంబం నిజంగానే రక్షించబడి ఆశీర్వదించబడబోతుంది. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. చేతులు ఎత్తగలిగినంతసేపు ఎత్తి ఉంచండి. కాస్తంత నొప్పి పుట్టిన పర్ల. మోషే చేతులు బరువు ఎక్కిపోయినాయి అంట, అయినా అలాగే చాస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మోషే చేయి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు విజయం వస్తూ ఉంది. నీవు కూడా అలాగే చేయి ఎత్తి ప్రార్థన చేసినట్లయితే నీకు మాత్రమే కాదు కదా సంఘానికి విజయం వస్తుంది. నీకు మాత్రమే కాదు కదా కుటుంబానికి విజయం వస్తుంది. నీకు మాత్రమే కాదు కదా సమాజానికి దేవుడు విజయం ఇవ్వబోతున్నాడు. ఎవరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా, అయ్యా నీ సన్నిధిని నేను ఇక్కడ నుండి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. మీరు మెచ్చే ఆత్మీయ జీవితము నేను జీవించాలయ్యా. నేను నీతి కలిగి జీవిస్తానయ్యా. ఒక తీర్మానముతో ఇక్కడ నుండి మనము బయటికి వెళదామా? అయ్యా నిత్యము నేను స్తుతించే స్తుతి పాత్రగా మారిపోతాను ప్రభువా. నోరు తెరిచి అందరూ ప్రార్థన చేయండి. ఆత్మచేత నింపబడుతూ ఆత్మ వాక్శక్తి అనుగ్రహించిన కొలది ప్రార్థన చేయండి. అన్య భాషలతో మాట్లాడండి. దేవుని సన్నిధి మన మధ్యలోనే ఉంది. ఆయన మనతో మాట్లాడే సమయం ఇది. నువ్వు ప్రార్థన చేసి ప్రభుతో మాట్లాడు. ఇప్పటిదాకా దేవుడు మాట్లాడాడు కదా.
కొద్దిసేపు నువ్వు మాట్లాడు, ఒక్క 2 నిమిషాలు మాట్లాడండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలు. ప్రభు ప్రతి హృదయాన్ని తెరుస్తూ ఉన్నాడు, ప్రతి హృదయాన్ని తెరుస్తూ ఉన్నాడు. ఇదిగో నీ హృదయము తెరవబడితేనే దేవుని కార్యాలు గొప్పగా జరుగుతాయి. ఇప్పటికే వాక్యము నీ హృదయంలో నాటబడింది. ఆ వాక్యము ఫలభరితమవుతూ ఉండగా ప్రభువుకి నీవు లోబడగలవా? ఆయనకి నీవు అప్పగించుకోనగలవా? కన్నీటితో ప్రార్థన చేద్దామా? అబ్రహాముకు నేను ఏదైనా దాచేదనా? నీకేది ప్రభు దాచడు తెలుసా? నీవు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే, ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తే, ప్రభువు చేత సాక్ష్యము పొందే జీవితాన్ని నీవు జీవిస్తే కనుక నీ కుటుంబ విషయంలో రాబోయే ఆశీర్వాదము కావచ్చు, రాబోయే నష్టము కావచ్చు, ఒకవేళ మరణము కావచ్చు, వాటన్నిటినీ ముందే దేవుడు చూపించబోతున్నాడు. అబ్రహాముకు చూపించిన దేవుడు నీకు కూడా చూపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, చెప్పగలవయ్యా, ఇది మొదలుకొని నేను నీకు ఇష్టంగా జీవిస్తానయ్యా. ఇది మొదలుకొని ప్రభువా నేను నీతిని కలిగి జీవిస్తానయ్యా. ఇది మొదలుకొని నిత్యము నిన్ను స్తుతిస్తూనే ఉంటానయ్యా. అయ్యా కొంచెం ప్రార్థన చేయండి. అమ్మ కొంచెం నోరు తెరిచి ప్రార్థన చేయండి. సేవా పరిచర్య యందు తపన కలిగి ఉంటున్నావా? సేవా పరిచర్య యందు నీవు ఆసక్తి కలిగి ఉంటున్నావా? ఆదిమ సంఘమైతే సేవ కట్టబడాలని, ఆత్మలు రక్షించబడాలని వారికి ఉన్న ఆస్తులు, పొలాలు, స్థిర చరాస్తులన్నీ కూడా అపోస్తల పాదాల దగ్గర పెట్టేశారంట. ధనము రూపంలోనికి మార్చి అది అపోస్తల దగ్గర పెట్టినప్పుడు సంఘం ఎంతగానో ఉజ్జయం పడింది. వేలకు వేలుగా రక్షించబడ్డారు. వారి ఆస్తి మహిమలో పరలోక రాజ్యంలో దాచబడింది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి నీవు ఒక తీర్మానంతో కదలగలవా? అయ్యా నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని సేవకులు భారం కలిగి ఈ సభలను, ఈ కూడికలను పెట్టి ఉండగా మీరు మాతో మాట్లాడారు ప్రభువా, మీరు మాతో మాట్లాడారయ్యా. ఇది మొదలుకొని ప్రభువా నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడాలయ్యా. అయ్యా ఇదిగో నీ సన్నిధిలోనే ఉండాలయ్యా, నిత్యము నేను స్తుతిస్తూనే ఉండాలి ప్రభువా. అయ్యా అయ్యా కృప చూపించండి అయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా గానుడా నీ దివ్య సన్నిధి నాను. ప్రతి ఒక్కరూ హృదయము తెరిచి మాట చెప్దాం. అయ్యా నీ సన్నిధి రావాలయ్యా, నీ దివ్య సన్నిధి నాను ఆదుకోనే. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే, అందరూ స్వరమెత్తి చెప్దామా? ఆమె నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే నాతో వస్తే ఓటమి నాకుండదు. నీవే, ఓటమి నాకుండదు. శబ్దమా? ఇప్పటి వరకు ఓడిపోయామో. ఓటమి నాకుండదు. నీవే, చీకటి నన్నంటదు, చీకటి నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే చీకటి. అందుకే ప్రతి ఒక్కరు నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే. ప్రతి ఒక్కరు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా. ఓబేదెదోము దేవుని సన్నిధిని ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మనము కూడా అదే విధంగా ఇదే మాట చెప్దామా? నీవే కావాలయ్యా, కావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా. ఆమేన్. యేసు నీవే, అవునయ్యా, నాతో కూడా. యేసయ్యా యేసు
కూడా ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని స్వరాలెత్తి బిగ్గరగా ఆమె సమీపించని తేజస్సులో నివసించు నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఒక నీతిమంతుని విజ్ఞాపన చేద్దామా? నీవు నీతి కలిగి ఉంటే నీ పట్టణము రక్షించబడుతుంది, నీ కుటుంబము కాపాడబడుతుంది. ఆమె యేసయ్యా, 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 యేసయ్యా. ప్రతి ఒక్కరు స్వరాలైతే బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆత్మచేత నింపబడుతూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామా? యేసయ్యా, 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 నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. ఓటమి నుండి ప్రభువా అయ్యా మేము విజయములోనికి వెళ్ళడానికి, చీకటి నుండి వెలుగులోనికి వెళ్ళడానికి, నీ మహిమలోనికి వెళ్ళడానికి నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా. మాలో ఉన్న దిగులు పోవడానికి, మాలో ఉన్న తెగులు పోవడానికి, రోగాలు పోవడానికి నీ సన్నిధి పంపించయ్యా, నీ సన్నిధి పంపించయ్యా. నీ హస్తపు తోడు కావాలయ్యా. ఇక్కడ నుండి ఎవ్వరు కూడా ఒంటికి వెళ్ళడానికి వీల్లేదయ్యా. ప్రతి ఒక్కరు నీ సన్నిధి తోడుతో వెళ్ళాలయ్యా, నీ సన్నిధి తోడుతో వెళ్ళాలి ప్రభువా. అయ్యా ఇది మొదలుకొని ప్రభువా ప్రతి కుటుంబము కూడా నిశ్చయముగా మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబములు కూడా నీ మందసముండునుగాక. ప్రతి ఒక్కరూ నీ సాక్షులుగా మీరు ఇష్టపడే జీవించుదురుగాక. ప్రతి ఒక్కరు నీతిని వస్త్రముగా ధరించుకుందురుగాక. ప్రతి ఒక్కరు కూడా ఆరాధించేటువంటి ఆరాధన పాత్రలుగా మార్చబడుదురుగాక. ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ విషయంలో పరితాపము కలిగి ఉందురుగాక. అయ్యా అట్టి కృపను మీరు దయచేయండి. ప్రభువా, ప్రభువా, ప్రభువా తండ్రి యేసయ్యా మీకు స్తుతి స్తోత్రము తండ్రి. దేవా కూడి ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరి పరిస్థితిని చూస్తున్న దేవుడు నీవు నాయనా ప్రభు. అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. అయ్యా మా స్థితిని మార్చాలని, మా పరిస్థితిని మార్చాలని, మా కుటుంబ పరిస్థితులు మార్చాలని, మా జీవితాలు మార్చాలని నాయనా ప్రభు మాకు ఒక మార్గాన్ని దైవ సేవకుల ద్వారా మాకు తెలియపరుస్తున్నావు. అయ్యా వింటున్నావు కానీ మా జీవితాలు మార్చుకోలేకపోతున్నావు. ప్రార్థన చేసుకోగలవా? అయ్యా ఈ కుడికల ద్వారా నాయనా ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వదించబడాలని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. అయ్యా వింటున్నటువంటి వాక్యము నాయనా ప్రభా విని వెళ్ళేవారుగా ఏ ఒక్కరు ఉండకూడదు తండ్రి. ఆ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడాలి తండ్రి. ఆ వాక్యం పట్టుకొని నడవాలి తండ్రి. ఆ వాక్యం పట్టుకొని బ్రతకాలి తండ్రి. ఆ మాట ప్రకారం జీవించాలి ప్రభా. ఆ మాటే నాయనా ప్రభా అయ్యా మమ్మల్ని బ్రతికించేది తండ్రి, మమ్మల్ని నడిపించేది తండ్రి, మమ్మల్ని ఆశీర్వదింపజేసేది తండ్రి. ఆ మాట తీసుకెళ్ళకపోతే నాయనా, ఆ మాట ప్రకారం నడవకపోతే మేము ఎలా ఆశీర్వదించబడతాం తండ్రి. ఏ ఒక్క బిడ్డ ఏ ఒక్క మాటను ఇక్కడ విడిచిపెట్ట వెళ్ళకూడదు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుని వాక్యము దేవా దేవా ఫలించునుగాక. యేసు సర్వశక్తి గల నామములో ప్రతి ఒక్కరి జీవితాల్లో వాక్యము నెరవేర్చబడునుగాక. వాక్యం పట్టుకొని మనందరూ నడుచుదుముగాక.
దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక. యేసు సర్వశక్తి గల నామంలో అడిగి పొందుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మను నిత్య సన్నిధి సహవాసము చేరి ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు, మన కుటుంబాల ఆశీర్వాదానికి, రక్షణకు సదాకాలము తోడయుండునుగాక. ఈ పరిచర్యకు, ఈ ఉపవాస ప్రార్థనలకు దేవుని సన్నిధి తోడుండునుగాక. సేవకులకి, వారి కుటుంబాలకి దేవుని సన్నిధి తోడుండునుగాక. వారి కుటుంబాన్ని దేవుడు ఫలభరితముగా చేయునుగాక. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు పరిశుద్ధ నామమునకే ఘన విజయము కలుగునుగాక. ఆమేన్.